యాన్ లేదు ఏం లేదు, ఫుల్ చిల్ ఎపిసోడ్ చేద్దామన్నది ఇంటెన్షన్. రాగ్ ఏం చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సారీ మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం అంటే యు ఆర్ లైక్ ఐఐటి ప్రిపరేషన్ ఫ్రమ్ 9th స్టాండర్డ్, ఎంసెట్ లో 755. వై డిడ్ యూ చూస్ దిస్ పాత్? అదే తర్వాత రియలైజ్ అవడానికి అవన్నీ చేసి ఏం ఉపయోగం. వాయనా 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 ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళావనే సంగతి. మనం 9 to 5 జాబ్ చేస్తేనే మనకి రోటీ కప్పడం, కానీ నో రిస్క్. వర్షం పడితే 2-wheelerలో వెళ్ళకుండా కార్లో వెళ్ళే ఇది ఉంటే చాలు అన్న కొంచెం కారు వచ్చింది. ఎలా తాగుతున్నారండి అంత సెలర్ది? అంటే ఇట్లా ఫిల్టర్ కాఫీలో ఇట్లా నొరుగు వస్తే బాగుంటుంది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు పక్కన ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? సో 2.5 years క్యారవాన్ లో పనిచేయడము, సెట్కి వెళ్ళడము, మళ్ళీ కాల్స్ తీసుకోవడం, పనిచేయడం, అట్లా చేశాను. మంచి స్క్రిప్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు నేను బ్యాడ్ స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశాను కాబట్టి. డైరెక్టర్స్ ఆర్ మంచి స్క్రిప్ట్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. కెమెరా హ్యాండిల్ చేస్తున్న సార్ తను నా గురించి ఏమనుకున్నాడు, ఇందాకటి నుంచి అసలు ఒక్కసారి కూడా నవ్వలేదు ఆయన. సో వీడు సోది కొడుతున్నాడు ఇందాకటి నుంచి. మెటీరియలిస్టిక్ గోల్స్ జీరో. వాట్ మ్యాన్, నాకు ఇంట్రోవర్ట్ అని అనిపించట్లేదు. బట్ యా మోస్ట్లీ సైలెంట్ ఉంటా. ఐఎమ్ నాట్ ద వన్ హూ క్రాక్స్ జోక్. క్రాక్ చేసిన అది కుళ్ళు జోక్ అవుతుంది. నాకైతే అటు సైడ్ గురించి ఏం తెలీదు. సో క్యూరియాసిటీ సైడ్ గురించి స్మార్ట్ మూవ్స్ ఉన్నాయి, చదువు బిడ్డ వైబ్స్ అయితే ఉన్నాయి. వేరే 15 years ఫాదర్ చనిపోయాడు, సమ్ 22 years మదర్ చనిపోయింది, 19-20 years. అంటే చాలా మంది ఇట్లా జీరో ని స్టార్ట్ అవుతాడు. లైక్ హీ స్టార్టెడ్ వెన్ ఐ విల్ అచీవ్, ఐ విల్ బి ద కింగ్. మీరు ఐ సా వన్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఆల్సో, యు గాట్ లైక్ పిక్చర్ ఆన్ యువర్ టీ-షర్ట్. అదే సో చిన్నప్పటి నుంచి టీవీలో రిపీట్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అత్తడి ఇవాళ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది. అట్లా వచ్చినప్పుడల్లా అట్లా బ్రహ్మానందంగానే నేను ఇట్లా బాడీలో ఎక్కించేసుకున్నాను అనమాట. ఏం జనాలు వీడేంటి ఇంత లెంగ్త్ ఆన్సర్ ఇస్తుంది పాడ్కాస్ట్ అనుకుంటారు. లేదు అనుకోరు, అస్సలు అనుకోరు. వాయనా వాయనా వాయనా. ఈరోజు మనతో ఉన్నది రాగ్ మయూర్ అండి. సినిమా బండితోనే అతని జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మిత్రమండలి అన్న మూవీ రిలీజ్ అవ్వబోతుంది. చాలా మంచి క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీస్ చేశారు. సో స్క్రిప్ట్స్ ఎలా చూస్ చేసుకున్నారు, అతని ఇమేజ్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, హౌ ఈజ్ హీ స్మార్ట్లీ మేకింగ్ మూవ్స్ ఇన్ దిస్ జర్నీ అన్న టాపిక్స్ మీద ఈ రోజు మనం డిస్కషన్ జరిగింది. అతనిలో ఒక హిడెన్ టాలెంట్ కూడా ఉన్నది, అది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ రివీల్ చేసాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంట్ మనీ. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. దిస్ ఇస్ అనూష. కొంచెం సీరియస్ టాపిక్స్ అవుతున్నాయని చెప్పి ఈరోజు ఫుల్ చిల్ ఎపిసోడ్ ఒకటి చేద్దామని రాగ్ మయూర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. యూజువలీ సినిమా ఫీల్డ్లోని చదువు రాలేని వాళ్ళు వస్తారు అని అనుకుంటుంటారు, కానీ మనోడికి ఎంసెట్లో అని 755 ర్యాంక్ వచ్చింది. హీస్ రియలీ గుడ్ ఎట్ స్టడీస్ బట్ స్టిల్ చోస్ దిస్ పాత్. వీల్ అండర్స్టాండ్ వై. బట్ జ్ఞాన్ లేదు ఏం లేదు, ఫుల్ చిల్ ఎపిసోడ్ చేద్దామన్నది ఇంటెన్షన్. రాగ్, వాట్ ఈస్ అప్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. మిత్రమండలి ప్రమోషన్స్ నడుస్తున్నాయి. సో వాటి మధ్యలో ఏంటి మనీతో కూడా కాసేపు ముఖాముఖి డన్. సో యూజువలీ ఇప్పుడు మేము మంచి సీరియస్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. ఐ థాట్ లైక్ వీల్ హ్యావ్ అ ఫన్ కాన్వర్సేషన్. అండ్ నా రీసెర్చ్లోనే తెలిసింది ఏంటంటే యు ఆర్ లైక్ ఐఐటి ప్రిపరేషన్ ఫ్రమ్ 9th స్టాండర్డ్, ఎంసెట్లో 755. వై డిడ్ యూ చూస్ దిస్ పాత్? సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అదే తర్వాత రియలైజ్ అవడానికి అవన్నీ చేసి ఏం ఉపయోగం అని. అంటే ఇన్ ద సెన్స్ దట్ వాజ్ అన్ లైటర్ నోట్. బట్ అంటే చిన్నప్పటి నుంచి ఉండింది సినిమా పైన ఇది. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఇట్లా గోల్ ఏం లేకుండే సినిమాల్లోకి వచ్చేసేయాలి ఇది అని అస్సలు. లైక్ నాట్ ఈవెన్ ఇన్
ఈవెన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆల్సో అంత లైక్ మేబీ ఒక 10 years బ్యాక్ కూడా అంత లేకుండే. బట్ స్లోలీ అది వెరీ హ్యాపెన్ వెరీ ఆర్గానికల్. అంటే ఆ పిచ్చి ఒక ఫామ్ తీసుకోవడం అనేది ఐ థాట్ ఇట్ విల్, ఐ డెంట్ ఈవెన్ లైక్ విజువలైజ్ ఆర్ మేనిఫెస్ట్. బట్ ఇన్ మై మైండ్ ఐ వాజ్ అ హీరో, ఐ వాజ్ ఐ వాజ్ దిస్, ఐ వాజ్ దాట్, బట్ ఓన్లీ ఇన్ మై మైండ్. సో నాలో నేను అట్లా ఫీల్ అయిపోయేవాడిని. బట్ అది నిజంగానే ఫామ్ తీసుకుంటామని అనుకోలేదు. ఇట్ హ్యాపెండ్. సో బట్ అగైన్ ఆల్ దట్ ఈ స్టడీస్ అండ్ ఆల్ వాజ్ అ నెసెసిటీ ఫర్ ఇప్పుడు ప్రాపర్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి, ఇంకా అండ్ ప్రాపర్ వర్కింగ్ పేరెంట్స్. సో మేము వర్కింగ్ పేరెంట్స్ నుంచి వచ్చేది ఏంటంటే, మనం 9 to 5 జాబ్ చేస్తేనే మనకి రోటీ కప్పడం మకాన్, నో రిస్క్. సో అట్లనే పాత్ ఇది చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఫ్యామిలీలో కూడా అట్లా లైక్ వెరీ గ్రౌండెడ్, వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఎక్స్ట్రీమ్ సీఈఓకి వెళ్ళిన స్టోరీస్ ఉన్నాయి మా ఫ్యామిలీలో. సో దే వర్ వే ఇన్స్పిరేషన్ దట్ ఇఫ్ దే క్యాన్, వై నాట్ వి అన్న ఇన్స్పిరేషన్తోనే ఇంక జీవితాలు గడిచిపోయాయి ఫర్ లైక్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద లైఫ్, అజ్యూమింగ్ దట్ వి లివ్ 100 years. సో అక్కడ ఆ పాయింట్ తర్వాత దెన్ ఓకే కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ లోపల ఉన్న ఈ సినిమా పిచ్చి అంటే కొంచెం థియేటర్కి వెళ్ళి కొంచెం లైక్ థియేటర్ కోర్సెస్ చేయడం ఇవన్నీ. సో అలా తీర్చుకునేవాడిని నాలో ఉన్నది. బట్ నెవర్ రియల్లీ అసలు కంప్లీట్లీ సినిమాలకు షిఫ్ట్ అవుతాను అనేది లేదు. జస్ట్ ఆ లోపల ఉన్న యాక్టింగ్ పిచ్చిని తీర్చుకోవడానికి ఐ యూస్ టు విజిట్ థియేటర్ అండ్ డూ థియేటర్, డూ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్. బట్ ఎప్పుడు ఇట్లా కూర్చొని లైక్ విత్ 4 films ఇన్ ప్రొడక్షన్, యాజ్ వి టాక్ దేర్ ఆర్ 4 films ఇన్ ప్రొడక్షన్. ఇట్లా అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఆర్గానికల్. ఈవెన్ ఇప్పటి నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ కూడా నేనేం ప్లాన్ చేసుకోలేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఏది ఆర్గానిక్గా వెళ్ళిపోతే అది అట్లా. సో బట్ వన్ థింగ్ ఇస్, ఏది చేస్తున్నామో దానిపైన 100% ఫోకస్ అండ్ నో డీవియేషన్. అది ఒక్కడైతే ఫాలో అవుతాను. రెస్ట్ ఇంకా దేవుడి చేతిలో ఉంటుంది, డెస్టినీ చేతిలో ఉంటుంది. వదిలేసి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఇన్ లైఫ్ ఎట్టా? ఐ డోంట్ నో, అంటే వెరీ క్లూలెస్ స్టేట్. బికాస్ ఒక ఎక్స్టెంట్ వరకు లైఫ్ వాజ్ వెరీ ప్రెడిక్టబుల్. ఓకే దీని తర్వాత ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత లీడ్ ఇంజనీర్. అంటే నేను వెన్ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇట్ వాజ్ చాలా క్లియర్గా ఉండింది పాత్. ఇక్కడ ఏమో తెలియదు. మొన్న మరిడేష్ బాబు వచ్చా, తర్వాత సడన్గా తరుణ్ భాస్కర్ సినిమాలో చేసా, దెన్ ఒక దాంట్లో విలన్గా చేసా, మళ్ళీ ఇప్పుడు అమెజాన్ సిరీస్లో సడన్గా లీడ్గా చేసా పంచాయత్ రీమేక్. నౌ సడన్లీ డీజేటీలో డైరెక్టర్తో లీడ్గా చేస్తున్నా. సో ఈ ట్విస్ట్లో అంటే గుడ్ ట్విస్ట్, బట్ ఈ ట్విస్ట్లు ఎన్నాళ్ళు సాగుతాయి, ఎలా సాగుతాయి అని నో క్లూ. But you know what? Like I have a strong gut feeling that you're going to make it really, really big. I hope so. I genuinely believe that. Enduku ante the kind of filmography that you have so far in itself is a win in my opinion. Enduku ante మొన్న రీసెంట్గా ఐ వాచ్డ్ కీడాకోల thrice in theater. Okay, I enjoyed it and I got so annoyed with you because you were so desperate to get that money. Okay, so that like kind of is a good thing because you acted really well. Parda, I watched it in theater and I enjoyed the movie. I'm not sure why it didn't do well in the box office as expected, but what a beautiful film. So well made and మీ క్యారెక్టర్ లాస్ట్లో ఇంకొకరిని పెళ్లి చేసేయకుండా ఉండవలసింది అని నాకు అనిపించింది. బట్ అది డైరెక్టర్ అండ్ రైటర్స్ కాల్. అంటే ఐ ఫెల్ట్ వాట్ ఇఫ్ అంటే నెసరీలీ నెగిటివ్, అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ తర్వాత ఆలోచించినాం అనమాట. వాట్ ఇఫ్ వాడు అలానే ఉండి, వాట్ ఇఫ్ హీఈస్ స్టిల్ సపోర్టింగ్ హర్. ఇక్కడ విలేజ్ నుంచి వాడు రిమోట్గా, మేబీ వాళ్ళ ఫాదర్ ఎలవ్ చేయట్లేదు, బట్ ఇక్కడ నుంచి రిమోట్లీ విషింగ్ హర్ గుడ్. అండ్ వాడు ఫోటోగ్రాఫర్ దొరికితే బాగున్నా, తను వచ్చి ప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒక స్టిల్ పాజిటివ్ సపోర్ట్గా, ఒక పాజిటివ్, ఒక ఏమంటారు
ఒక మోటివేషన్, ఒక వాటెవర్, ఒక ఎమోషనల్ సపోర్ట్గా ఇక్కడ ఉంటే ఇంకా బ్యూటిఫుల్ ఉండేదేమో అనిపించింది. నాట్ నెసరీ మేక్ హిమ్ నెగిటివ్, బట్ అగైన్ ఇట్స్ రైటర్స్ కాల్. అంటే దీస్ ఆల్, అంటే నేను కూడా ఒక చిన్న లైక్ ఐ టు రైట్ షార్ట్ ఫిల్మ్, ఐ టు డైరెక్ట్ షార్ట్, సో దీని నుంచి వస్తున్న పర్స్పెక్టివ్ అది. నాట్ దట్ ఐ హ్యావ్ సుపీరియర్ థాట్స్ ఓవర్ దెన్. What was the reasoning that Praveen garu gave, that like why is this guy getting married to another girl? అంటే ఓకే, సో ప్రాబ్లీ ఆ లెంగ్త్ వల్ల అంత కన్వే అవ్వలేదు, బికాస్ ఆల్రెడీ వీళ్ళ 3 స్టోరీస్ని కవర్ చేయాలి, అండ్ ఇక్కడ నా పర్స్పెక్టివ్ని ఫుల్గా కవర్ చేయాలంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ ద టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. సో బట్ హియర్ ద థింగ్ ఇస్, వెళ్తాడు బేసికలీ ఆ మ్యాగజైన్ చూసి, అంటే బేసికలీ వాడి మైండ్ సెట్ ఏంటంటే టిపికల్ అది నా పిల్లరా, ఓకే. సో చిన్నప్పటి నుంచి చూసుకొని కూడా చూసుకోలేదు వాడు, వన్స్ ఆమె మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వీడు చూసుకోలేదు. సో అక్కడంతా మైండ్ సెట్ ఎట్లా అంటే చూస్తే ఓన్లీ హస్బెండే చూడాలి అన్న మైండ్ సెట్. సో అది నా పిల్లరా అన్న ఒక చిన్న, అంటే ఒక ట్రైన్ సీన్లో కూడా ఒక చిన్న సటిల్ ఉంటుంది, నువ్వెందుకు పనికి వెళ్ళా, నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నేను పనికి వెళ్ళానంటే హీఈస్ లైక్, అప్పుడే నువ్వెందుకు పనికి, రాజుగాడి పెళ్ళం ఎందుకు బయటకు వెళ్ళాలి, నిన్ను ఏంటి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఇంట్లోనే అని చెప్తాడు అనమాట. దట్స్ అ వెరీ క్లియర్ వే ఆఫ్ పుట్టింగ్ దేర్ మైండ్ సెట్. సో వాడు అట్లా అనుకున్నవాడు, ఇప్పుడు ఆమె ఎవరో, ఇప్పుడు అందరు చూసేస్తున్నారు ఆమె, వాడు ఇన్ని ఇయర్స్ వాడు కంట్రోల్ చేసుకొని పాపం ఇన్ ద సెన్స్ ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకున్నాడు, లైక్ ఎవరు వాడే చూడలేదు, వాడి వైఫ్ అనుకున్నది. అలాంటిది ఇప్పుడు అందరూ, ఇప్పుడు మ్యాగజైన్లో వాడు తీస్తాడనమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్ ద షార్ట్, వాడు నేను అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటా, ఆ మ్యాగజైన్ కొనుక్కున్నాడు ఇట్లా తెలియకుండానే ఆమె ఫేస్ని టచ్ చేస్తుంటాడు అనమాట. అది చూసి వాడు ఇంకా భరించలేక లైక్ వాడి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ కొంచెం వీళ్ళు కాస్త వాళ్ళ ఫాదర్ కూడా కాస్త నెగిటివ్ ప్లాన్ చేస్తాడు అనమాట. సో సబ్ కాన్షియస్లీ ఇది అది కలిపి ఇంకా హీ గివ్స్ ఇన్, అంటే వాడేమి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అన్నాడు, బట్ ఇంకా ఫాదర్ ఇంకా ఇదే ఛాన్స్ అని వేరేతో పెళ్లి చేస్తాడు అనమాట. సో వాడు మైండ్ సెట్ స్టిల్ ఆమె వాపస్ తిరిగి వచ్చినప్పుడు అదే మైండ్ సెట్లో ఉన్నాడు వాడు, అదే సేమ్, బికాస్ ఆఫ్ ద కండిషనింగ్. ఇన్ ఇయర్స్ ఆఫ్ కండిషనింగ్ ఈజ్ దట్ అది తీస్తే చాలా పాపిష్టురాలు అన్నట్టు. సో ఆమె రాగానే అట్లా ఓపెన్గా తిరుగుతుంటే కోపం వచ్చి ఇంకా మారలేదు అన్న దీంట్లో గేట్ తోస్తాడు. దట్ వాజ్ అ లాజిక్ ఇన్ ద ఫిలిం, బట్ పర్సనల్ యూస్ ఆర్ పర్సనల్ యూస్. దట్ ఈస్ ట్రూ, బట్ మూవీ అయితే బ్యూటిఫుల్లీ రిటర్న్, బ్యూటిఫుల్లీ మేడ్. అండ్ నాకు ఆఫ్ కోర్స్ నాకు సినిమాల గురించి చాలా చాలా తక్కువ తెలుసు, అండ్ యాజ్ ఆడియన్స్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ వాట్ ఎవర్ ఐమ్ సేయింగ్ రైట్ నౌ ఇస్ దట్ సినిమా చూసినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ వ్యూ అనిపించింది మీ గురించి. ద ఫేస్ దట్ యూ హ్యావ్, ఓకే, లైక్ ఇస్ వెరీ వెరీ యూనిక్, అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ కుడ్ యాక్ట్ యాజ్ అ గుడ్ పర్సన్ యూ కుడ్ make other people believe that you're a good person, but if you could, like if you want to act as a negative role cheste, you can actually equally convince those people that okay. నేను యూజువలీ గెస్ట్ వచ్చే ముందు వాట్ ఎవర్ ప్రెప్ అయ్యాడు, ఓకే, నేను సిమిలారిటీస్ ఎత్తుక్కుంటాను. సిమిలారిటీస్ ఏంటో చెప్తారు. ఒకటి, కార్పొరేట్ జాబ్ చేస్తూ పక్కన యాక్టింగ్ చేస్తూ తర్వాత కట్ చేస్తే ఆ జాబ్ వదిలేసి నౌ యు ఆర్ ఇన్ టు దిస్ ఫుల్ టైమ్. ఇది చాలా మంది డ్రీమ్ రైట్ నో, లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ అది బిజినెస్ పెడదామని అవ్వండి, మ్యూజిక్ కెరియర్ అవ్వండి, ఎనీ ఆఫ్ బీట్ కెరియర్ ఏదైనా పర్సూ చేస్తానన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో నాకు వాట్ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఇస్ దట్ ఆ జాబ్ చేస్తున్నప్పుడు పక్కన ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్ దెన్? అంటే నాది, సో నేను వెంటనే లైక్ ఓవర్ నైట్ ఏం రిజైన్ చేయలేదు. సో నాకు సినిమా బండితో పెద్ద బ్రేక్ వచ్చింది. కాకపోతే నేను సినిమా బండి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ ఐ వాంటెడ్ టు చూస్, నాకు చాలా సెలెక్టివ్గా వెళ్దామనే ప్లాన్ ఉండింది అనమాట. బికాస్ సెలెక్టివ్గా వెళ్తేనే తర్వాత మనల్ని ఒక యూనిక్ది స్పేస్లో చూస్తారు, లేకపోతే చాలా ఈజీగా సేమ్ రోల్స్లో టైప్ కాస్ట్ చేస్తారని నాకు తెలుసు ముందు నుంచి. సో ఏం చేద్దాము, ఒక స్ట్రాటజీ అనుకున్నా, మనకి మంచి సినిమాలు పక్కా గ్యారంటీ వస్తాయి అనే కన్ఫర్మేషన్ మైండ్లోకి వచ్చే వరకు నేను జాబ్ చేస్తూనే ఉంటాను. సో సినిమా బండి వచ్చిన, సినిమా బండితో బ్రేక్ వచ్చిన కీడా కోలా రిలీజ్ వరకు చేశాను నేను.
సో అండ్ అప్పుడు తెలుసు నాకు ఒక్కసారి తరుణ్ భాస్కర్ సినిమాలో రిలీజ్ అయితే ఇంకా అక్కడి నుంచి మెల్లి కొట్టుకుంటూ పోవచ్చు అని. సో ఆ స్ట్రాటజీతో దాని ముందు రిజైన్ చేశాను. థ్యాంక్ఫుల్లీ వరుసనే ఎన్ని ఇయర్స్ చేశారు అట్లా ప్యారలల్గా రెండు మేనేజ్ చేయడం? సో ఎగ్జాక్ట్లీ 2.5 years. సో 2.5 years క్యారవాన్లో పనిచేయడము, సెట్కి వెళ్ళడము, మళ్ళీ కాల్స్ తీసుకోవడం, పనిచేయడం, అట్లా చేశాను అనమాట. కీడాకోల షూటింగ్ లిటరలీ లైక్ షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి పని చేసుకోవడం, కాల్స్ అటెండ్ అవ్వడం. నాకు ఇంకా కాల్ కొంచెం ఎక్స్టెండ్ ఉంది, కొంచెం షార్ట్ ఒక 15 minutes తర్వాత పెడతారా, నేను కాల్లో ఫినిష్ చేసుకున్నాను. దే వర్ వెరీ నైస్ టు మీ. సో అట్లా సో అంటే అండ్ ఆల్సో మనీ ఫ్యాక్టర్ ఫర్ మీ. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్లేస్ ఐ కమ్ ఫ్రమ్. నా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ లేవు, తాతల ఆస్తులు, ఇల్లులు అవేం లేవు అనమాట. అవన్నీ లేవు కాబట్టి ద ఓన్లీ థింగ్ ఇస్ నన్ను నేనే బిల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. రీబిల్డ్ అయినా మళ్ళీ నేనే చేసుకోవాలి. దాని తగ్గట్టు నేను స్ట్రాటజైజ్ చేసుకోవాలి. సో నాకు ఐటీలో వచ్చేంత డబ్బులు మళ్ళీ సినిమాల్లో వస్తున్నాయి అనే ఫేస్ వరకు ఐ వర్క్డ్. సో దట్ నా అట్లీస్ట్ ఒక మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అని ఉంటుంది కదా టర్మ్స్, ఆ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉండాలి నా అకౌంట్లో అనే స్టేజ్ వరకు నేను రెండు చేశాను. ఎప్పుడైతే సినిమాల నుంచి ఆ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ వస్తుందో అప్పుడు వదిలేసి అదనమాట. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ అంటే నా అంతవరకు నేను ఐఎమ్ నాట్ ఎ రిస్క్ టేకర్. నేను ఇప్పటికీ ఇది చాలా పెద్ద రిస్క్ అనుకుంటున్నా. సో ఇట్లా జాబ్ వదిలేసి ప్యాషన్ నేను వెళ్ళిపోతే ఎవడనికి ఎందుకు వాల్యూ ఇస్తాడు? లైక్ ఫర్ అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు, నాలో యాక్టింగ్ని రికగ్నైజ్ చేయట్లేదు అని. దీస్ ఆర్ ఆల్ విక్టిమ్ కార్డ్స్. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు మేక్ ఎవరైనా నీకు ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వాలి? యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్పెషల్ థింగ్. లేకపోతే 1000 మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి అట్లా అయితే, బికాస్ ఆఫ్ ద సింపతి ఫ్యాక్టర్ ఆర్ ద ప్యాషన్ ఫ్యాక్టర్. అట్లా కాదు, యూ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్, దెన్ ఓన్లీ దే విల్ గివ్. అదర్వైజ్ వాడికేం పని. Why do you think మీలోని like what do you think people have seen that they've given you these opportunities? అలా అంటారా? ఏమో, ఐ డోంట్ నో. ప్రాబ్లీ ద కైండ్ ఆఫ్ రోల్స్ ఐ బీన్ డూయింగ్, అంటే ఒకదానికి కూడా సంబంధం లేకుండా. సో ఇట్స్ ద వర్సటాలిటీ ఆఫ్ ద రోల్స్ విచ్ ఐమ్ పికింగ్, ఐ థింక్. బికాస్ అండ్ ద యాక్సెంట్స్ లైక్ అంటే ఇవన్నీ ఒక యాక్చువల్లీ లౌడ్గా కనబడవు, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, దీస్ ఆర్ ద థింగ్స్. లైక్ సినిమా బండిలో ఒక రాయలసీమ యాక్సెంట్ ఉంటుంది, కీడాకోలాలో లైక్ ప్రాపర్ హైదరాబాదీ తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది, గాంధీ తాత చెట్టులో కూడా ఒక తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది. దెన్ అగైన్ ఇప్పుడు గర్వీల్ లక్ష్మిలో శ్రీకాకుళం యాక్సెంట్ మాడబోతున్నాను. దెన్ అనుమాన పక్షిలో వైజాగ్ యాక్సెంట్ ఉంటుంది. సో ఓకే, వీడు ఇది చేయగలడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, హీ కుడ్ డూ ఎనీ యాక్సెంట్, రైట్? సో దట్స్ వాట్, అంటే ఐ స్ట్రైవ్ ఫర్ దట్. ఎంతో కొంత ఐ థింక్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ దట్. సో దానివల్ల ఐ థింక్, సో నాట్ జస్ట్ యాక్సెంట్, ఈవెన్ వర్సటాలిటీ, అర్బన్ కానీ లైక్ స్టార్టింగ్లో ఎక్కువ రూరల్ ఈ సెటప్లను వచ్చేవి, ఏది సినిమా బండి కానీ ఇది గాంతా చెట్టు కానీ. బట్ నౌ స్లోలీ ఐ మూవింగ్ టు ఈవెన్ అర్బన్ రోల్స్. సో రెండు క్యారీ చేయగలుగుతున్నాడు. సో బేసికలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక బాక్స్లో వేయడానికి లేదు, దీంట్లో తీసుకోవచ్చు, దాంట్లో తీసుకోవచ్చు, అన్నిట్లో తీసుకోవచ్చు అనే జోన్కి వచ్చారు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద వెరైటీ of the characters. Do you think you being a film critic for almost 7 years helped you? Yeah, definitely. So that's what I మామూలు ఇంటర్వ్యూస్లో ఈ టాపిక్ వచ్చినప్పుడే మేము చాలా చూజీగా భలే వస్తున్నాయి మీ స్క్రిప్ట్స్ అంటే, బికాస్ మంచి స్క్రిప్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు నేను బ్యాడ్ స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశాను కాబట్టి. అవి చేసుంటే ఇప్పుడు ఇవి వచ్చేవి కాదు. సో బికాస్ నేను అంత సెలెక్టివ్గా వెళ్తున్నందుకే ఇప్పుడు మంచి డైరెక్టర్స్ ఆర్ మంచి స్క్రిప్ట్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఏది పడితే చేసేసి ఉంటే ఇంకా మేబీ డబ్బులు సంపాదించేవాడిని, డైలీ బత్తా కాస్ట్లీ బత్తా అయ్యేదేమన్నా అది కానీ. బట్ ఈ రెస్పెక్ట్ ఏదైతే వాట్ ఎవర్ ఒక స్పెషల్ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది వచ్చి ఉండేది కాదు ఇఫ్ ఐ వాజ్ నాట్ సెలెక్టివ్. సో
ఐటీ జాబ్కి ఇప్పటికి లైక్ హౌ మచ్ ఆర్ యూ మేకింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ మేకింగ్ ఇన్ అ జాబ్? మేబీ ఒక 10% మోర్, 10-20% మోర్. విచ్ ఐమ్ అస్యూమింగ్ విచ్ మీన్స్ దట్ మీ జాబ్లోనే యూ ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ. అట్లా అంటే మేబీ యూ కెన్ అస్యూమ్, బట్ ఐ స్టిల్ మిస్ మై ఐటీ జాబ్ పర్క్స్. అంటే ఆ ఇన్సూరెన్స్ కానీ అంటే ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్. నేను ఉట్టి నా పని చేసుకుంటే చాలా బాగా. ఇక్కడ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పీపుల్ మేనేజ్మెంట్ చేయాలి. ఇక్కడ ఒక హైరార్కీ ఉంటుంది, ఒకళ్ళతో ఒకలాగా లైక్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ అంటే ఇక్కడ ఐటీలో ఎలా అంటే ఈవెన్ నువ్వు సీఈఓని కూడా పేరుతో పిలుస్తావు. ఇక్కడ ఒక గారు, ఒక అండి, ఎక్కడ అండి వాడాలో, ఎక్కడ గారు వాడాలో, ఎక్కడ ఎవరు వస్తే నించోవాలో, ఎవరు వస్తే కూర్చోవాలో. అంటే పొరపాటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా లాస్ట్ ఉంటాను అనమాట. అంటే పక్కన నేను పిలుస్తున్నా నేను ఏదో ఆలోచిస్తుంటా, నేను రెస్పాండ్ అవ్వకపోతే ఆఫీస్లో వాడు పొగరా ఏదో అనుకుంటాడు, బట్ నేను ఏదో నా థాట్స్లో ఉంటా, ఏదో కొత్త ప్రపంచం సృష్టించాలన్న దీంట్లో ఆ మోడ్లో ఉంటాను నేను. అలాంటిది సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరన్నా సడన్ ఏదైనా అడుగుతున్నా లేకపోతే ఎవరన్నా కూర్చున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అట్లా నా జోన్ అవుట్ అయిపోతుంటాను. నేను చాలా ఈజీగా జోన్ అవుట్ అయిపోతుంటాను. సో కొన్నిసార్లు కొంచెం కాన్షియస్లో ఉండాలి, మాట్లాడాలి. వాట్ రోల్ అక్కడ? ఇది నేను వెన్ ఐ రిజైన్డ్ ఐ వాజ్ ద లీడ్ ఇంజనీర్. సో యూ హ్యాడ్ అంటే టీమ్ ఉండే? యా, ఐ హ్యాడ్ ఎ టీమ్, హ్యాడ్ ఎ స్మాల్ టీమ్ అట్లా. యా, ఐ నో వాట్ యు ఆర్ సేయింగ్. సో అంటే ఆల్సో అక్కడ మోస్ట్లీ యువర్ సక్సెస్ ఇస్ డిఫైన్డ్ అట్లీస్ట్ 80% బై యువర్ వర్క్. యా, అవును. ఇక్కడ నీ సక్సెస్ అంటే నువ్వు వర్క్ అయితే చచ్చినట్టు చేయాలి, కుక్కలా పని చేయాలి. ఇక్కడ ఒక టైమింగ్ ఉండదు, ఒక నీ డైజెస్టివ్ సిస్టము, నీ మెటబాలిజము అన్నీ ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ఎ టాస్. బికాస్ నీ వర్కింగ్ టైమ్స్ ఎంత ఆడ్ ఉంటాయి. పొద్దున 5:30కి లేచి 6-8 వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి ఈవినింగ్ 6 కాల్ షీటా, 9 కాల్ షీటా, మళ్ళీ అది ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఆ జుట్టుకి స్ప్రే గిల్ కొడతారు, మళ్ళీ అదంతా హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాడు కొడతాడు, మళ్ళీ హెయిర్ వాష్, ఇంకా అసలు రకరకాలుగా లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది యాక్టింగ్లో. సో అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత గ్లామర్ కాకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా ప్రెజెంటబుల్ ఉండాలి అంటే ఎంతో కొంత ఇవన్నీ అవుతాయి. అండ్ లోపల లైఫ్లో చాలా పెంట జరుగుతూ ఉంటుంది. ఆ లైఫ్లో అంత పెంట జరుగుతున్నా అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తుండాలి. ఇట్లా మళ్ళీ ఆల్ దీస్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుండాలి. మళ్ళీ ఎవడన్నా మాట్లాడట్లేదంటే పొగరు అనుకుంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ అవసరమా అనిపిస్తుంది, ఆన్ వీక్లీ బేసిస్ అనిపిస్తుంది. అక్కడ ఉంటే బాగానే అయిపోయేదేమో అని అనిపిస్తుంది. బట్ ఒక పక్కన ఈ కిక్, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూలో ఒక్క లైన్ 2 లైన్స్ కోసం చూసి అని దానికోసం ఒక సంవత్సరం కష్టపడి ఆ 2 లైన్ల కోసం, ఆ రివ్యూలో ఆ 2 లైన్ల కోసం సంవత్సరం అంతా కష్టపడుతుంది. ఒక్కోసారి అది కూడా కొంచెం ఎడిట్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆల్సో ఇక్కడ కూడా కొంచెం రిలేటబిలిటీ. లాస్ట్ ఇయర్ పాడ్కాస్ట్ ఐ థింక్ 1 of the first 5 episodes షూట్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు కాంపాక్ట్ వేసుకోవడం కూడా నాకు అలవాట్లేదు ఇన్ జనరల్. అస్సలు జీరో హార్డ్లీ లిప్ బామ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దట్స్ ఆల్. ఒక రీల్ వైరల్ వెళ్ళింది అండ్ ఐ వాజ్ లుకింగ్ లైక్ షిట్. ఇలా ఉండకూడదురా బాబు, కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి. దెన్ ఐ హ్యాడ్ టు కిల్ వాట్ ఎవర్ వాల్యూస్ దట్ ఐ హ్యాడ్, దట్ లైక్ బీ యువర్ సెల్ఫ్, బీ న్యాచురల్, అవన్నీ కిల్ చేసుకుని అది లైక్ ఓకే కొంచెం ప్రెజెంటబుల్గా కూర్చుందామని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. అదే నాకు ఫ్యూ ఇయర్స్ వరకు ఇవేమీ తెలియదు మీరు చెప్పిన ఈ పదార్థాలు. కాకపోతే ఇంకా రోజు ప్రమోషన్స్కి వెళ్ళి వీటి తయారయ్యి వాళ్ళైతే చిరాకేసింది. ఇవాళ నేను మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోను అని కావాలని ఇంకా మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవాలి. వాళ్ళు అలా స్నానం చేసి వచ్చేసాను అనమాట. తల కూడా సరిగ్గా దిగుకోవాలి, అందుకని క్యాప్ పెట్టుకున్నాను. నాకు జుట్టు బాగానే ఉంది. కానీ జాబ్లోని ఒక రొటీన్ ఉంటుంది. నాకు ఐ లైక్ దట్ రొటీన్. పొద్దున్నే టైంకి లేవాలి, లాగిన్, ఒక ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అబ్బా దిస్ టూ అన్ప్రెడిక్టబుల్. సాటర్డే సండే ఆఫ్. డే బిఫోర్ యెస్టర్డే వీ వర్ టాకింగ్ కదా,
ఈ మధ్య ఈ మూవీ సైడ్లో మాట్లాడిన వాళ్ళందరితోటి పాపం వీళ్ళు స్కెడ్యూల్ ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి, నాకు భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. ఓహో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అంతా గ్రైండ్ ఉండాలా, పొద్దున్నే 6 గంటలు ఇవ్వాలా, ఏంట్రా బాబు ఇది టైప్లో అనిపిస్తుంటుంది. బట్ అగైన్ ఇది ఇంకా చూస్ చేసుకున్న పాత, ఇది కాంట్ కంప్లైంట్. యువర్ రీడింగ్ అవుట్ నో లైక్ ఇట్లా మధ్యాహ్నం బిగ్ బాస్కి వెళ్ళాలి, ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని ఇవాళ ఒక్కరోజు కొంచెం కాస్త బ్రేక్ దొరికింది. మళ్ళీ రేపటి నుంచి రేపు పొద్దున్న ప్రింట్ అండ్ వెబ్ మీడియా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. తర్వాత అదేంటి తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత ఏదో రోస్ట్ ఈవెంట్ ఉంది. మళ్ళీ సాయంత్రం కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో 4 ఈవెంట్ ఉండే. మళ్ళీ వేసిన బట్టలు ఇఫ్ పాసిబుల్ చేంజ్ చేసుకోవాలి. తెలిసి లేదండి కొంచెం మార్చుకుంటే బెటర్, అన్నిట్లో ఒకటేలాగా బట్టలు మార్చుకోవాలి అసలు బాబాయ్. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ వెన్ వాజ్ ద ఫస్ట్ టైం ఫేమ్ వచ్చింది నాకు, ఓకే పీపుల్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? సో సినిమా బండి రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ లైక్ సడన్ పటా పోస్టర్ నిక్లా హీరో అన్నట్టు ఒక లైన్ ఉంటుంది అట్లా అన్నట్టు సడన్గా అసలు. సో ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద ఫేమ్ లైక్ ఎనీథింగ్. నాకు ఐ లవ్ ఫేమ్ ఇన్ అ పాజిటివ్ వే. సో ఐ లవ్ బీయింగ్ ఫేమస్ ఫర్ మై యాక్టింగ్, నథింగ్ ఎల్స్. సో మరేష్ బాబుగా అట్లా ఫేమస్ అయ్యేసరికి నేను ఇంకా ఫుల్ హీరోలా ఫీల్ అయిపోయా లోపల. సో ఇంకా ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, కామెంట్స్, మీమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే. సో నా పైన అప్పుడు స్టిక్కర్స్ చేయడం వాజ్ అ వెరీ, ఇప్పుడు చాలా ఈజీగా స్టిక్కర్స్ చేయొచ్చు. 2021లో యూ నీడ్ లైక్ ప్రొఫెషనల్ టు మేక్ స్టిక్కర్స్ అండ్ ఆల్. సో అట్లా నా స్టిక్కర్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అప్పుడు అందరూ వాడుకునేవారు అన్నమాట, వాట్ ఎవర్ రియాక్ట్ అవ్వడానికి వీటికి వాటికి. సో అప్పుడు చాలా అంటే నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను లైక్ నా మీమ్స్ వాడుకొని చేస్తానంటే నేను ఒక చిన్న బ్రహ్మానందంలా ఫీల్ అయ్యాను. సో దెన్ ఇవన్నీ పక్కన పెడితే అప్పుడు మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంచెం సెల్ఫీలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంత బాగానే ఉండే. ఒక్కటి ఏమైందంటే ఎయిర్పోర్ట్లో ఈ బస్సెస్ ఉండే కదా, లైక్ ఎయిర్పోర్ట్ అదే ఫ్లైట్ దిగాక బస్ తీసుకెళ్ళి మళ్ళీ మన బ్యాగేజ్ దగ్గర తిప్పుతాయి కదా. ఆ బస్లో ఒకడు హిందీ లైక్ ఒక నార్త్ లైక్ హిందీ స్పీకింగ్ పర్సన్, తన आपको कहीं देखा है నెట్ఫ్లిక్స్ అన్నాడు. యానే హంబల్గా ఎస్ అంటే బయట అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కాంప్లిమెంట్స్ తీసుకోవడం చాలా వియర్డ్ అయిపోతాను, నేను కొంచెం ఆక్వర్డ్ అయిపోతా. ఎనీవేస్ వాడు చెప్తున్నాడు. దెన్ वही उसमें आप सलून चलाते ना అని చెప్పి ఆజ్కల్ సౌత్ మే అచ్చే పిక్చర్స్ బనా రే. దెన్ మంచిగా అనిపించింది కొంచెం ఒక హిందీ స్పీకింగ్ పర్సన్ అట్లా ఇన్ పర్సన్ రికగ్నైజ్. బికాజ్ అంటే ఆన్లైన్ రికగ్నైజ్ అంటే ఓకే ఒక ఎత్తు అయితే ఇట్లా ఒక హిందీ స్పీకింగ్ పర్సన్ రికగ్నైజ్ చేయడం అనేది. దెన్ ఐ ఫెల్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వడం ఎంత సిగ్నిఫికెంట్ హెల్ప్ చేసింది ఆ టైంలో అని. మామూలు రీచ్ కాలేదు అప్పుడు. ఇక్కడ ఒక పాకిస్తాన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇంకా ఈవెన్ లైక్ మలేషియన్ వాళ్ళ దాంట్లో రివ్యూస్ రాసేవాళ్ళు, ఐ మీన్ ట్వీట్స్ పెట్టేవారు. సో మేము ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ అని ఒక బటన్ ఉంటుంది ట్విట్టర్లో, అది నొక్కి వావ్ అని దాంట్లో షేర్ చేసుకునేవాళ్ళం. సో లైక్ ఆ 3-4 months వాజ్ క్రేజీ మాకు. మేము అందరికీ ఇట్ వాజ్ ఎ లైఫ్ టర్నింగ్ పాయింట్. లైక్ ప్రవీణ్కి కానీ నాకు కానీ, ఈవెన్ వసంత్ ద రైటర్. సో వి ఆల్ హ్యాడ్ లైక్ లైఫ్ చేంజింగ్ మంత్ అదైతే. ఫేమ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, విచ్ మీన్స్ దట్ లైక్ ఓకే దిస్ విల్ హ్యాపెన్ టైప్లోనే. ఎవరైనా ఫోటో తీసుకున్నారు, వాట్ డిడ్ ఐ డూ రా బాబు, ఫోటోలు తీసుకుంటున్నారు రాతోటి అట్లా అనిపిస్తుంది స్టార్టింగ్. లేదు నాకు అదే చిన్నప్పటి నుంచి నేను ఐ వాజ్ ఇన్ హీరో. విజువలైజింగ్ దిస్, నాట్ విజువలైజింగ్, మేము విజువలైజ్ నాట్ మేనిఫెస్టింగ్, బట్ లోపల నేను ఫీల్ అయ్యేవాడిని నేను అని. సో ఎవరన్నా ఫోటో అని హ్యాపీగానే ఇచ్చేవాడిని. సో ఆ ఫస్ట్ 2 years అయితే ఇన్ఫ్యాక్ట్ నన్ను గుర్తుపట్టండి టైప్లో ఉండేవాడిని ఫస్ట్ ఇయర్ అంతా. తర్వాత ఆటోమేటిక్ న్యాచురల్గా గుర్తుపడుతున్నప్పుడు ఇంకా ఓకే ఫీల్ నైస్. ఆబ్వియస్లీ ఐ ఫీల్ నైస్ వెన్ ఎవర్ పీపుల్ రికగ్నైజ్ మీ. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఎట్లా అవుతుందంటే, సో ఆల్సో నేను చేసిన సినిమాల్లో అన్నీ ఇప్పుడు కొంచెం మోర్ ఫెమిలియర్ అయ్యింది ఫేస్. బట్ ఒక్కోదానికి ఒకటి సంబంధం లేకపోయేసరికి పీపుల్కి లైక్ నా
ఒక వేగ్ నా ఫేస్ మెమరీ అంత క్లియర్గా ఉండదు నాకు. నేను ఆ సినిమా బండి రోల్ అంటే అందులో అలానే కీడాకుల అంటే లుక్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవును. సో పీపుల్ అవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకునేసరికి నేను ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇట్లా వెళ్తున్నాం అనమాట. వాడు అవన్నీ గుర్తు తెచ్చుకొని వీడేనా అని గూగుల్ చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళిపోతా. అలా చాలాసార్లు జరిగాయి. అంటే ఐ కెన్ ఫిగర్ అవుట్, ఓకే వాడు గూగుల్ చేసిన చాలాసార్లు. ఇదైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగేది ఏంటంటే చూస్తారు వాడేనా వీడు కానీ వాడు కాదురా వాడేనా అని చెప్పి మెల్లి ఫోన్ తీస్తారు. చాలా లిఫ్ట్లో జరిగాయి. నేను ఇంకా ఈ మధ్య అనేస్తున్నాను కష్టపడకండి, నేనే ద మూమెంట్ దే ఓపెన్ గూగుల్ నేను ఎందుకు టైం వేస్ట్ అని అది నేనే అని చెప్పేస్తుంటాను. సో ఈ మధ్య మోర్ బికాస్ ఆఫ్ ఎస్పెషల్లీ శివరపల్లి కొంచెం చాలా ఆ విధానంలో చాలా హెల్ప్ చేసింది యాక్చువల్లీ. దట్ బ్రాట్ మీ చాలా క్లోజర్ టు హోమ్స్. ఇప్పుడు ఎక్కువ మంది చాలా మంది దాంతో రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు గూగుల్ తీసి ఎతికే పరిస్థితి తగ్గిపోయింది, డైరెక్ట్గా గుర్తుపట్టేస్తున్నారు. గుడ్, దట్ ఈస్ గుడ్. సో ఫేమ్ యూజువలీ ఈ ఫీల్డ్లో యాక్టింగ్లోని ఇట్స్ ఇన్ఎవిటబుల్ నో ఫేమ్. మీరు ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ లైక్ యూ థాట్ దట్ అరే ఫేమ్ వచ్చిన తర్వాత నేను ఎలా ఉండకూడదు, ఇది మాత్రం చేయకూడదు, అట్లా ఏమైనా ఎనీథింగ్ దట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ట్రేడ్? నో, నాట్ రియల్లీ నథింగ్. నేను మామూలుగా ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కటింగ్కి వెళ్ళాలంటే 2-వీలర్ వేసుకొని వెళ్ళిపోయి చేసుకుంటాను. నేను పెద్దగా అవన్నీ ఎంత పట్టించుకోను. నా కన్వీనియన్స్ చూసుకుంటా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా కన్వీనియన్స్ చూసుకుంటా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ టూ మచ్ ఫర్ మీ టు ఆల్రెడీ సో మచ్ ఐ డూ ఆన్ అ డైలీ బేసిస్ ఫర్ ద యాక్టింగ్ థింగ్. ఇంకా అవుట్ సైడ్ పర్సనల్ లైఫ్లో కూడా ఈ యాక్టర్ ఇది వేసుకొని చేయాలంటే కష్టం. ఇవాళ కూడా క్యాబ్ వేసుకొని వచ్చేసాయి ఇవాళ డ్రైవింగ్ చేసే ఓపిక లేక. సో అవన్నీ పెద్దగా పిచ్చలైట్. సో రైట్, విల్ టాక్ అబౌట్ ద డైరెక్టర్స్ దట్ యూ వర్క్డ్ విత్. సినిమాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్. అంటే నాకైతే అటు సైడ్ గురించి ఏం తెలీదు. సో క్యూరియాసిటీ, మూవీస్ ఎలా చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తారు, ఎందుకంటే డైరెక్టర్లు పొగుడుతుంటారు, ప్రొడ్యూసర్లు పొగుడుతుంటారు. ప్రొడ్యూసర్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ అండర్స్టాండ్ వాట్ దే డూ, దే ఇన్వెస్ట్ మనీ. డైరెక్టర్స్ హౌ దే రన్ ద షో, ఎందుకంటే ఒక్కొక్కరి గురించి డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. సో టెల్ మీ లైక్ వాట్ వాస్ దట్ వన్ యూనిక్ థింగ్ దట్ you've seen with all these people? ప్రవీణ్ గురించి కూడా లైక్ యూ వెరీ డియర్లీ స్పోక్ ఇన్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఆఫ్ యోర్స్. తరుణ్ భాస్కర్ గారి గురించి అయితే ఇన్ఎవిటబుల్లీ యూ ఆర్ బ్రింగింగ్ దట్ అప్. సో టెల్ మీ లైక్ హౌ వాస్ ద జర్నీ, లైక్ వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్, లైక్ ఏది ఇంట్రెస్టింగ్ యూనిక్ అని అనిపించింది? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? ఆర్డర్లో వెళ్ళా అంటే ఫస్ట్ ప్రవీణ్ కంద్రేగలా. సో ప్రవీణ్ కంద్రేగలా వాజ్ మై ఫస్ట్ డైరెక్టర్. సో తన చాలా డిఫరెంట్ డైరెక్టర్ అని నాకు తర్వాత తెలిసింది. అంటే తను చాలా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోతుంటాడు. తను బాగా కొలాబరేటివ్. నువ్వేమనుకుంటున్నావు ఈ సీన్ గురించి, ఈ సీన్లో నువ్వే లైక్ నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు అనేది చాలా. సో ఇప్పుడు ఆడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు రాజేష్ గారు వెళ్ళిపోయింది, నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, సో ఇవన్నీ డిస్కషన్లు అయ్యేది. అన్నీ తను అనుకున్నదే పెడతారు, బట్ స్టిల్ ఒక కాన్వర్సేషన్. బట్ ఒక్కోసారి నచ్చితే అది కూడా పెడతాడు. ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ సో ఇప్పుడు అది వెళ్ళిపోయింది, సుబ్బు వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజేష్ గారు ఇక్కడ ఉన్నాడు, ఆడు ఎలా ఫీల్ అవుతాడు, నువ్వు లవ్ చేసావు ఎప్పుడైనా, ట్రూగా లవ్ చేసావు ఎప్పుడైనా, సో అవన్నీ అడుగుతాడు అనమాట. ఇది పర్సనల్ తెలుసుకోవడం కాదు, లైక్ వాట్ రియల్లీ. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పా. సో అట్లా చాలా కొలాబరేటివ్ ఉంటుంది, దాంతో చాలా డీటెయిల్ డిస్కషన్, క్యాజువల్గా ఇట్లా కాఫీ తాగుతూ ఇట్లా ఆ డిస్కషన్ అయ్యి దాంతో ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేస్తుంటాడు. దాంతో అది. అండ్ యాక్టింగ్ వైజ్ అసలు ఒక బాక్స్ గీయడ్ అనమాట. నువ్వు డైలాగ్ చెప్పక్కర్లేదే, నువ్వు అది కన్వే అయితే చాలు, నువ్వు మర్చిపో, నువ్వు డైలాగ్ మర్చిపో. మీరు చూసారు కదా ఎలా ఆవేశంగా ఉంటాడు. సో సెట్లో కూడా అట్లా అదే ఆవేశం ఉంటుంది, అదే ఎనర్జీ అనమాట, అదే హైపర్ ఇది ఉంటుంది అనమాట. సో ఎవరైనా డైలాగులు పాపం మర్చిపోతే, డైలాగ్ మర్చిపోతే పర్లేదు, ఆ మీనింగ్ చెప్పండి చాలు, అది ఫీల్ అవ్వండి అని ఇది చేస్తుంటాడు. సో సో ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది అనమాట. మనం ఏ డైలాగులైనా చెప్పచ్చు, జస్ట్ ఇది కన్వే అయితే చాలు. సో చాలా ఫ్రీడమ్ ఉండింది దట్ వే. వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ గెట్స్ కన్వేడ్. బికాస్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రెంగ్త్. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఆ స్ట్రెంగ్త్ ప్రదర్శిస్తారేమో అని తన
ఇదన్నమాట. కట్ చేస్తే పరదాకి ఏమైనా డిఫరెంట్ అప్రోచ్ ఉండే సేమ్ ఉండే? లేదు, ఎగ్జాక్ట్లీ సేమ్ అప్రోచ్. నేను అదే నా ఏం మారలేదు నువ్వు. సో పరదా 2023లో డిసెంబర్లో షూట్ చేసాము, అండ్ 24 అక్టోబర్లో శుభం షూట్ చేసాము. అంతా సేమ్ మా మనిషి. ఐ డోంట్ థింక్ ప్రాబ్లీ దట్ ఈస్ హిస్ క్వాలిటీ. సో శుభంలో కూడా అలానే ఉండే, మొత్తం ఫ్రీడమ్ ఇచ్చాడు. సో అంటే ఆ బోట్లో కూడా ఫ్రేమ్ ఇలా పెట్టాడు, నేను ఇష్టం వచ్చినట్టు అది వాట్ ఎవర్ దట్ స్మాల్ సీన్ 3-4 సీన్స్ ఉంటాయి శుభంలో. మంచి ఫ్రీడమ్ ఏది కావాలంటే అది చేసేయచ్చు హ్యాపీగా. సో ప్రవీణ్ సెట్లో చాలా ఫ్రీ ఉంటాం, మోస్ట్ అన్ఫిల్టర్డ్ యాక్టింగ్ ఉంటుంది నాది. సో ఐ కెన్ మూవ్ మై హ్యాండ్స్, బాడీ, ఎన్ని వేరే చోట్ల ఎంతో కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది, ప్రైవేట్ సెట్లో ఉంటుంది. దెన్ తరుణ్ అయితే ఇంకా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో చెప్పదలుచుకోవట్లేదు. డిఫరెంట్గా ఏమైనా చెప్పండి. డిఫరెంట్ చెప్పడానికి చాలా చెప్పాను, బట్ అగైన్ తన ఫీడ్బ్యాక్ ఇచ్చేది చాలా క్రేజీ ఉంటుంది అన్నమాట యాక్టర్స్కి. అంటే ద వే హీ డిస్క్రైబ్స్, తన యాక్ట్ చేసి అస్సలు చూపించాడు అనమాట. బట్ ఇది ఒక ఎనాలజీ, అంటే ఒక సిమిలర్ సిచ్యువేషన్ ని ఎగ్జాంపుల్గా చూపించి చెప్తాడనమాట. సో అది బాగా ఇన్స్పైర్ చేస్తుంది పర్ఫామ్ చేయడానికి. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు అంటే, ఎందుకంటే ఒకసారి ఒక డైరెక్టర్ యాక్ట్ చేసి చూపిస్తే యాక్టర్కి తెలియకుండా మైండ్లో పడిపోతుంది, ఇలానే చేయాలి ఇదే పాజెస్ ఇవ్వాలి ఇది ఇవ్వాలి. తను అలా చెప్పాడు, తన ఆ ఫీలింగ్ ఏంటో ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట ఇన్ టోటలీ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఒకడు వస్తాడు, వాడు బాగా కొట్టబోదు అయితే నీకు, సో నా ఆల్రెడీ కోపంలో ఉంటావు, వాడు వచ్చి ఏంది ఏదో అంటాడు, నిన్ను ఇరిటేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ జోను, సో వెరీ సిమిలర్ సిచ్యువేషన్, హౌ విల్ యూ సే దట్ అని వదిలేస్తాడు అనమాట. సో అది ఇంకో రకమైన ఫ్రీడమ్. సో అందులో కూడా నీ స్ట్రెంగ్త్ వాడుకొని, బట్ ఆ ఫీలింగ్ని మైండ్లో పెట్టుకొని చేసేస్తే. అందుకని తరుణ్ భాస్కర్ సినిమాల్లో యాక్టర్స్ బిహేవ్ వెరీ డిఫరెంట్లీ దెన్ వాట్ దే డూ ఇన్ అదర్ సెట్. టేక్ ఎనీ యాక్టర్ ఇన్ తరుణ్ భాస్కర్ ఫిల్మ్స్, వాళ్ళు వేరే సినిమాలో వేరేలా ఉంటారు. ఈ సినిమాలో చాలా ఒక డిఫరెంట్ ఇది తీసుకున్నాం. దట్ ఈస్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ తరుణ్. దెన్ శివరపల్లి భాస్కర్ మౌర్య అని, ద హైన్ ఆల్సో ఈజ్ వెరీ ఇండీ థింకింగ్ గై అనమాట. అతను కూడా చాలా ఫ్రీ ఫ్లో, వెరీ న్యాచురల్గా ఇక్కడ. అండ్ నేను యూజువల్గా కొంచెం సటిల్ యాక్టింగ్ నడుస్తూ ఉంటాను అది ఎప్పుడు. సో తను కూడా అదే మోడ్లో ఉంటాడు. సో అక్కడ అలా సింక్ అయిపోయింది అనమాట. అంటే వెరీ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో వెళ్ళిపోతుంటాం. సో దానివల్ల తనతో కూడా చాలా ఈజీ అయిపోయింది. తను కూడా పెద్ద హిల్ నాట్ బ్రీఫ్ టూ మచ్. ఫస్ట్ అసలు ఏం చేస్తాడో చూస్తాడు, అసలు ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడు సీన్ని. సో మనం ఏం చేస్తామో చూస్తాడు. మనమే ఇంకా బెటర్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనుకోండి సీను, హీ విల్ కీప్ ఇట్ ఆఫ్. సో అదొక మంచి క్వాలిటీ భాస్కర్లో. దెన్ వీరాంజనేయుల విహారయాత్ర డైరెక్టర్ అనురాగ్. సో తనది ఏంటంటే చాలా పోయిటిక్ ఉంటాయి యాక్చువల్లీ, చాలా డీప్ ఉంటాయి తనవి. సో అవన్నీ వింటుంటేనే చాలా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. అండ్ ఒక మనిషిని బాగా స్టడీ చేస్తాడు, ఈయనకి ఇట్లా ఫీడ్బ్యాక్ ఇస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే అనురాగ్ ఎలా అంటే నా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్ నుంచి నరేష్ గారు, శ్రీలక్ష్మి గారిని కూడా ఇంప్రెస్ చేశాడు అనమాట. అంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, భలే చెప్తున్నాడు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సీన్. అంటే యాక్చువల్లీ ఈజ్ అ యంగ్ గై, బట్ వాళ్ళని ఒక గ్రిప్లో తెచ్చుకొని తన చెప్పేదానికి సరెండర్ అయిపోయే అంత ఆసక్తికరంగా చెప్తాడనమాట ఎక్స్ప్లెనేషన్. సో అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లైఫ్లో. ఆ సినిమా కూడా చాలా డీప్ ఉంటుంది యాక్చువల్లీ. మీరు వీరాంజనేయులు చూసుండరు, అదే తెలుస్తుంది మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్లో. మీరు నేను ఇంత చెప్తుంటే మీరు రియాక్ట్ అవ్వకపోతే, సో చూడండి వీరాంజనేయులు విహార్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం బికాస్ ఇట్స్ లైక్ ఎ ఫస్ట్ ఫిలిం, తెలుగు ఫిలిం వేర్ ఇట్స్ అ రోడ్ ట్రిప్ ఫిలిం విత్ ద ఫ్యామిలీ. మనం రోడ్ ట్రిప్ ఫిలిం విత్ ఫ్రెండ్స్ చూసాం, ఇవన్నీ అట్లా కొన్ని చూసాం, బట్ విత్ ఫ్యామిలీ అనేది ఎప్పుడు జరగలేదు. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం విత్ లాట్ ఆఫ్ నైస్ ఎమోషన్ అండ్
అదే అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డిఫరెంట్ ఈక్వేషన్స్, ఒక బ్రదర్ సిస్టర్, ఒక ఫాదర్ డాటర్, సన్ గ్రాండ్ మదర్, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. సో అన్ని చిన్న లైక్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి అన్ని. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ హ్యాపెన్స్, ఎవ్రీ వన్ కమ్స్ టుగెదర్. సో అన్నీ చాలా బ్యూటిఫుల్. సో అతని లేయర్స్ అవన్నీ బాగా నచ్చుతాయి నాకు. సో వెరీ పోయిటిక్ అండ్ డీప్ ఉండే. దెన్ ఇప్పుడు మిత్రమండలి విజయ్ ఉన్నాడు. తనంతా చాలా డిఫరెంట్ స్టైల్. నాకు తన స్టైల్ని వీళ్ళందరితో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు వర్క్. బట్ విజయ్తో నాకు కొంచెం టైం పట్టింది, ఫ్యూ మంత్స్ పట్టింది. ఎందుకంటే తను చాలా వెరీ స్పాంటేన్. వాళ్ళు సో వీళ్ళంతా ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ కామెడీ అనమాట. సో ఎప్పటికప్పుడు సీన్లు మార్చేస్తుంటారు, ఆన్ ద స్పాట్ అసలు మొత్తం డైలాగ్స్ మార్చేస్తుంటారు. వాడికి ఇచ్చేస్తారు, వీడికి ఇచ్చేస్తారు. అసలు చాలా గందరగోళం ఉంటుంది అనమాట. నేను కొంచెం ఐ బిలాంగ్ టు వెరీ కాస్త ప్రాసెస్ ఓరియంటెడ్, స్ట్రక్చర్డ్. ఇది నా డైలాగ్ అంటే నా డైలాగ్ అంటే. సో దీన్ని ఎలా చెప్పాలో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటా. అవన్నీ అయ్యాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెట్ పైన మార్చేస్తుంటే నాకు స్టార్టింగ్లో ఇరిటేటింగ్ ఉండేది అనమాట. ఏంటి మార్చేస్తున్నాడు, అవి లాస్ట్ మంత్ పంపిన దాంట్లో ఒక దాంట్లోనే, లాస్ట్ వీక్ పంపించిన దాంట్లో ఒకటి ఉండే, మళ్ళీ వాళ్ళ సెట్కి వచ్చినప్పుడు మార్చేస్తున్నాడు. ఇటువంటి మార్చేస్తుంటే మామ నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది మామ, ఇట్లా ఇది నాకు ఫిక్స్ చేయొచ్చు కదా, ఊరికి ఇట్లా చేస్తుండే మామ, ఇట్లానే వర్కౌట్ అవుతుంది మామ. బట్ అట్లానే వర్కౌట్ అయింది. ఐ థింక్ దట్స్ హి స్టైల్. సో ఆ సీన్లో అంటే హీ అండర్స్టాండ్స్ ద హ్యూమర్ వెరీ వెల్ అనమాట. చాలా లైక్ క్రేజీ. అంటే లైక్ పర్సనలీ కీడాకోలా నాకు ఎంత లైక్ ఓవరాల్గా మూవీ ఎంత ఎంజాయ్ చేసానో కామెడీ వైజ్, లైక్ ఎవ్రీ సీన్ వర్క్ ఫర్ మీ పర్సనలీ. సో ఇందులో కూడా ఎవ్రీ సీన్ వర్క్ ఫర్ మీ పర్సనలీ ఇన్ ద ఫిలిం, అంటే కామెడీ ల్యాండింగ్ వైజ్. సో తర్వాత అర్థమైంది, ఓకే దిస్ ఇస్ హిస్ స్టైల్. అండ్ నేను కూడా కొంచెం అట్లా రిజిడ్ ఉండకూడదు ప్రాసెస్లో, కొంచెం ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోతుండాలి అని ఈ విజయ్తో నేర్చుకున్నా యాక్చువల్లీ. సో నెక్స్ట్ విమల్ వాజ్ లైక్ ఈజ్ అ డార్లింగ్. ఇది మన అనుమాన పక్షి డీజేటీలు డైరెక్టర్. ఎన్ని రోజులైంది షూటింగ్? సో ఒక స్కెడ్యూల్ అయిపోయింది, వైజాగ్ స్కెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ మేము వేరే చోటుకి వెళ్ళాలి, అవుట్డోర్స్. వేరే చోటుకి వెళ్ళాలా? వేరే చోటు అది ఇంకా రివీల్ చేయలేదు ఆ పాట. వేరే చోటుకి వెళ్ళాలంటే సో యా, అతను వెరీ ఒరిజినల్ కామెడీ, నో మీమ్ రెఫరెన్సెస్, ఎక్స్ట్రీమ్లీ ఒరిజినల్. సో వాజ్ వెరీ అండ్ ఆ థాట్ కూడా ఈ అనుమాన పక్షి అనేది టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ఇట్, బట్ ఐ కాంట్ రెసిస్ట్. అది ఓవర్ థింకింగ్ గురించి మనం ఎప్పుడు ఎవరిని ఆల్ ఆఫ్ అస్ మనం అందరం ఓవర్ థింక్ చేస్తాం. ఎలా తాగుతున్నారండి అంత చల్లడిది? సో యా చెప్తున్నా, ఈ ఓవర్ థింకింగ్ అని అందరం ఓవర్ థింక్ చేస్తాం కానీ చెప్పాం. సో అలాంటి ఓవర్ థింకర్ కాడు వీడు అనమాట ఈ అనుమాన పక్షి. సో ఎవ్రీథింగ్ అనుమానిస్తూ ఉంటాడు అనమాట. సో అంటే ఇప్పుడు మన కెమెరా హ్యాండిల్ చేస్తున్న సార్ తను నా గురించి ఏమనుకున్నాడు ఇందాకటి నుంచి అసలు ఒక్కసారి కూడా నవ్వలేదు ఆయన. సో వీడు సోది కొడుతున్నాడు ఇందాకటి నుంచి 2 hours ఇది భరించాలా అని అనుకుంటున్నాడేమో అని నేను ఆలోచిస్తున్నాను. సో అట్లాంటి అండ్ అనుకొని తర్వాత ఆయన పైన అనుకుంటున్నావు కదా అంతేలే అని ఇంకా టార్చర్ చేస్తుంటారు. సో అట్లాంటి టార్చర్ పెట్టే క్యాండిడేట్ నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు కొంతమంది లైఫ్లో కూడా ఉన్నారు. సో ఫుల్ టార్చర్ చేస్తాడు అనమాట అందరిని. సో ఇలాంటిది ఎవడు రాయలేదు ఇప్పటివరకు. అండ్ దాని నుంచి బ్రిలియంట్ హ్యూమర్ క్రియేట్ చేశాడు అనమాట. సో మన లుక్ కూడా చూసారు కదా కొంచెం. సో ద హోల్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా చట్నీ అడిగితే ఏమైనా అనుకుంటాడా? సో ఎవరన్నా ఫ్రెండ్ ఇట్లా ఏమన్నా అమ్మాయి సడన్గా డిఎంలో పింగ్ చేసిందంటే ఏమైనా అజెండా ఉంటుందా? అదే ఇట్లా. సో అవన్నీ ఇది మీకు బబుల్స్ కనిపించాయి కదా. సో ఇవన్నీ వాడు నడుస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడు. అండ్ సో అదే చాలా ఒరిజినల్ థింకింగ్ అనమాట విమల్ది. అండ్ చాలా సైలెంట్. ఏదైతే మీకు సినిమాల్లో డీజే టిల్లు వాజ్ లైక్ సో వైబ్రెంట్ అండ్ ఇది కదా, బట్ ఆ మనిషి టోటలీ సైలెంట్ అనమాట. వెరీ సైలెంట్. ఎంత మాట్లాడో అంత మాట్లాడతాడు. అండ్ బాగా భలే నోటీస్ చేస్తాడు. అండ్ బ్రిలియంట్ రైటింగ్ అసలు. సో
యా సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అనుమాన పక్షి. సో శివరపల్లికి ఎంతైతే ఐ లుక్ ఫార్వర్డ్, నా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, బికాజ్ ఆల్సో ఇన్ ఎ సెల్ఫిష్ వే పర్సనలీ శివరపల్లి నాకు సోలో వెబ్ సిరీస్, లైక్ ఇట్ రన్స్ ఆన్ మై షోల్డర్. ఇది కూడా అనుమాన పక్షి లైక్ రన్స్ ఆన్ హిస్ క్యారెక్టర్, ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్. సో మొన్న ఇది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చూశాను. ఇంట్రెస్టింగ్ నా టేక్అవే ఏంటి అంటే ఫ్రమ్ మేకింగ్ పర్స్పెక్టివ్, లీడ్స్కే కాకుండా అందులో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరికి క్యాస్ట్కి ఈక్వల్ స్క్రీన్ టైం అని అనిపించింది నాకు, మోర్ ఆర్ లెస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్డ్ ఇట్ ఆర్ నో, బట్ స్క్రీన్ టైం చాలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందని అనిపించింది. మీరు ఆల్రెడీ ఇప్పుడు పరదాలోని లైక్ యు ఆర్ ద లీడ్ విత్ అనుపమ, యు ఆర్ ద లీడ్ రైట్, యు ఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్ లేదట. చెప్పండి. సో ఇలా లీడ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా న్యూ మూవీ దట్స్ కమింగ్ అప్, యు ఆర్ ద లీడ్. మధ్యలో మిత్రమండలి యు ఆర్ వన్ ఆఫ్ ద 5 people దట్ ఆర్ ద లీడ్స్. సో వై డిడ్ యూ అగ్రీ టు దట్? ఇస్ ఇట్ బికాస్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్, స్క్రీన్ టైమ్ అన్నదనా? No, actually not really. In fact, మిత్రమండలిలో ఐఎమ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లీడ్స్. లైక్ యూ సీ మీ ఇన్ ఎవ్రీ పోస్టర్ ఆఫ్ మిత్రమండలి, రైట్? యా. డిడ్ యూ సీ మీ ఇన్ ఎనీ పోస్టర్ ఆఫ్ పరదా? సో జస్ట్ బికాస్ ఐఎమ్ పెయిడ్ విత్ ద హీరోయిన్ డజంట్ మీన్ ఐఎమ్ లీడ్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇట్స్ లైక్ క్వీన్ చూసారా మీరు? క్వీన్ మూవీ కంగనా రనౌత్, సో అందులో రాజ్ కుమార్ రావు అనుకోవచ్చు. సో మిత్రమండలి డెఫినెట్లీ లైక్ అండ్ స్క్రీన్ టైం కూడా మీరు లైక్ సినిమా చూస్తారు కాబట్టి లైక్ అందరికీ ఏదైతే బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చూసారో అట్లనే అందరి క్యారెక్టర్స్ విల్ హ్యావ్ అ ఈక్వల్ స్క్రీన్ టైం. So all the 5 of us will have equal screen time. So that way he has designed it crazy అనమాట. నాట్ జస్ట్ అస్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ మోర్ దెన్ లైక్ 30+ కామెడీ పండించే క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. సో ఎవ్రీ వన్ ఇస్ లైక్ cracked it and how you have to look. So yeah, so also one thing is this whole choices of films is a very tricky thing అండి. ఒక టైంలో చూస్ చేసుకున్నది అది ఫైనల్లీ షూట్ అయ్యి రిలీజ్ అయ్యి ఎప్పుడవుతుందో తెలీదు. సో అది కూడా ఒక గ్యాంబుల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పరదా నేను ఎప్పుడో షూట్ చేశాను, 23 డిసెంబర్లో షూట్ చేశాను, బట్ 25 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఆ లోపల చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇన్ ఎ డిఫరెంట్ స్పేస్. సో యూ నెవర్ నో ఏ సినిమా ఇప్పుడు సైన్ చేసి దాన్ని. అండ్ మిత్రమండలి కూడా 2 years బ్యాక్ సైన్ చేసిన సినిమా. సో వీ కాంట్ సే, బట్ ఆల్ యూ కెన్ విష్ ఇస్ ద మూవీ డస్ వెల్. అదొకటే. ఇంకా అన్ని ఈక్వేషన్ స్ట్రాటజీ చూసుకుంటే కష్టం. అంటే యూ కాంట్ రియల్లీ ప్రెడిక్ట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ అన్లెస్ యూ డూ. ఒక సినిమా ఒక ఇయర్కి చేస్తాను ఆర్ 1 film at a time అనే ప్రివిలేజ్ లేదు నాకు. ఐఎమ్ ఎట్ ఎ పాయింట్ వేర్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ అలాగని ఇష్టం వచ్చినట్టు అన్నీ చేయట్లేదు. దొరికిన వాటిలో చాలా మంచివి ఇట్లా వడగట్టి చేస్తున్నా. బట్ థ్యాంక్ఫుల్లీ అవి వన్ ఆఫ్టర్ ద అదర్ రిలీజ్ అయ్యి లైక్ దిస్ ఇయర్ ఐ హ్యాడ్ 5 releases. సో అంటే మిత్రమండలితో ఇంక్లూడ్ చేస్తే 5 releases అనమాట. సో యా ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఈ ఇయర్ అలా పడ్డాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒకటే రిలీజ్ అయింది, యాక్చువల్ 2 రిలీజ్ అయ్యాయి. ఏది ఇది ఒకటి చెప్తా. సో శ్రీరంగనీతిలో నాకు సినిమా చేశాను ఇప్పుడు జమానా కింద. లైక్ సినిమా బండి అవగానే ఒక సినిమా చేశాను. ఆ 21లో చేస్తే 24 ఏప్రిల్లో రిలీజ్ అయింది. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ 3 years చాలా థింగ్స్ చేంజ్ అయ్యాయి, రైట్? సో యూ నెవర్ నో. ఆల్ దట్ విషెస్ పాపం ఆ సినిమా ఏదైతే కష్టాలు పెట్టిందో ఆ కష్టాలకి వాళ్ళకి ఫలితం దొరికితే చాలు అని అనుకోవాలంతే. కాంట్ రియల్లీ కంప్లైంట్ అమ్మా నేను అప్పుడు రిలీజ్ అయ్యి ఇప్పుడు రిలీజ్. బట్ అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే, కొంచెం మన కంట్రోల్లో ఉన్నంత వరకు అది కాస్త త్వరగా రిలీజ్ అవుతే కొంచెం పద్ధతిగా ఉంటుంది. లేకపోతే కొంచెం ఒక డిఫరెంట్ అంటే ఒక దాంట్లో ఒకలాంటి టైప్ ఆఫ్ రోల్లో చేసి ఇంకో దాంట్లో అసలు పొందం లేకుండా ఉంటుంది కదా. సో సమ్హౌ ఈ స్క్రిప్ట్లన్నీ వర్కౌట్ అవుతున్నాయి. అవి ముందు రిలీజ్ అయినా వెనక్కి రిలీజ్ అయినా సమ్హౌ వర్కౌట్ అవుతున్నాయి. ASMR వీడియోస్
అంటే ఇట్లా ఫిల్టర్ కాఫీలో ఇట్లా నొరుగు వస్తే బాగుంటుంది. సో స్క్రిప్ట్లోని ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ఫిల్మ్ క్రిటిక్గా నౌ యాజ్ అన్ యాక్టర్ స్క్రిప్ట్లోని మీరు ఏం చూసి ఓకే చెప్తున్నారు? బికాస్ క్లియర్లీ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్. నావెల్టీ అంటే అదే కొత్తదనం, అండ్ ఈ క్లిషే స్టీరియోటైప్లు ఎక్కువ లేకుండా, అంటే ఇప్పుడు వరకు అంటే మ్యాక్సిమం కుళ్ళు జోకులు లేకుండా చూస్తా, ఆర్ ప్రాస తక్కువ ఉండడం చూస్తా. సో ఎందుకంటే ఒక త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత చాలామంది ప్రాస ఆయన చేస్తేనే బాగుంటుంది, మిగతా వాళ్ళు ఎవరు చేస్తే ఆయన కాపీ కొట్టినట్టు ఉంటుంది. సో చాలామంది అది చేయడానికి ట్రై చేశారు. సో అవన్నీ చాలా మటుకు ఇదయ్యాయి. సో ఇప్పుడు కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. సో కొన్ని చోట్ల వాడచ్చు, బాగుంటుంది. కానీ ఎక్కడైతే ఓవర్ డూ చేస్తున్నామో అక్కడ ఆపేసి, అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా మారుతూ ఉంటాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు 2000లో చేసినవి ఫ్రెష్ ఉండేవి 90sతో కంపేర్ చేస్తే. సో బట్ నువ్వు 2000లో చేసిన ఇప్పుడు 2010sలో చేయలేవు, అలా 2020sలో చేయలేవు. సో అట్లా ఎప్పటికప్పుడు ఇవేనా ఆల్రెడీ చూసానా నేను ఇలాంటి క్యారెక్టరైజేషన్స్, ఈ ఫాదర్ ఇలా మాట్లాడాలా, ఆల్రెడీ అప్పుడు మాట్లాడేవారు కదా. సో ఎక్కడికక్కడ కొత్తదనం చూస్తా, అట్ ద సేమ్ టైం రిలేటబిలిటీ చూస్తా. సో ఇవన్నీ చూసి రిలేటబిలిటీ అండ్ కొత్తదనం అండ్ వాడేసింది కాకుండా ఇంకైనా కొత్తది, అండ్ ఓవరాల్ పిక్చర్ ఆల్సో. అండ్ ఎక్కడో చిన్న కామెడీ ఎత్తుక్కుంటాను నేను. ఎంత సీరియస్ ఫిలిం అయినా ఏదో ఒక చిన్న దెర్ బి ఏమంటారు, ఒక చిన్న హ్యూమర్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక చిన్న హ్యూమర్ ఉంటుంది. అదేమన్నా తెలియగలుగుతున్నామా అని ట్రై చేస్తా. బికాస్ ఎంతో కొంత తెలియకుండానే అది నాలో పీపుల్ లుక్ ఫార్వర్డ్ టు దట్ ఇన్ దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ చెట్టు తీసుకుంటే కూడా ఈజ్ లైక్ అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ వాడు, బట్ వాడు కూడా ఒక చిన్న హ్యూమర్ తీసుకొని వస్తాడు. సో చెట్టు నుంచి రక్తం వస్తే ఏంది వీళ్ళు పిచ్చోళ్ళ అన్నట్టు ఒక చిన్న, అంటే హీ బికమ్స్ అ వాయిస్ ఆఫ్ లైక్ ఆడియన్స్. పిచ్చికని లేచిన వీళ్ళకి, పిచ్చి లేచిన వీళ్ళకి రక్తం ఏంది అని అంటుంటాడు అన్నాడు. సో అట్లా చిన్న హ్యూమర్ తీసుకురావడానికి ట్రై చేస్తా. ఐ లుక్ ఫర్ దట్ అట్లీస్ట్ యాక్టింగ్లో ఇఫ్ యూ కెన్ గెట్ దట్ స్మాల్ థింగ్ అని ట్రై చేస్తుంటా అనమాట. యూ మెన్షన్ దట్ యు ఆర్ అ బిగ్ షారుఖ్ ఖాన్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఎనీథింగ్ దట్ యువ్ లెర్న్డ్, అంటే వాళ్ళ ఫిల్మోగ్రఫీ అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు, మోర్ ఆర్ లెస్ ఇంపాస్టర్ సినిమా అన్న కానీ, బట్ దేర్ మైట్ బీ సంథింగ్ దట్ లైక్ యూ వాంట్ టు ఇంబైబ్. మనం కూడా అరే ఈ ఇది తీసుకురాగలిగితే బాగుంటుందేమో, ఇలా చేయగలిగితే బాగుంటుందేమో, లేదంటే వాళ్ళలాగా నేను జనాలు పర్సీవ్ చేసుకోగలిగితే ఇలా బాగా చేస్తానని బాగుంటుంది. ఎనీథింగ్ దట్ నాట్ రియలీ, బికాజ్ ఎవరు వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ షారుఖ్ ఖాన్ నుంచి బేసికలీ నేను నేర్చుకుంది ఏంటంటే, అంటే చాలామంది ఇట్లా జీరోని స్టార్ట్ అవుతాడు. లైక్ హీ స్టార్టెడ్ వెన్ వేరే 15 yearsకే ఫాదర్ చనిపోయాడు, సమ్ 22 yearsకే మదర్ చనిపోయింది, 19-20 yearsకే. సో అలాంటి ప్లేస్ నుంచి ఇప్పుడు లైక్ చూస్తే ద వే హీ గ్రూ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దట్ ప్యాషన్, ఆ పిచ్చి. సో అండ్ ఆ కన్విక్షన్, నేను హీరో అంటే హీరో అంటే లైక్ నాట్ లైక్ నేనే హీరో ఆ టైప్ కాదు, నేను లైక్ ఐ విల్ అచీవ్, ఐ విల్ బి ద కింగ్ అన్న దీంట్లో వెళ్ళిపోయాడు ఆయన విత్ ప్యూర్ కన్విక్షన్. సో నాకు అదే కన్విక్షన్ తెలియకుండానే వచ్చింది. అంటే నేను ఏది ఇచ్చినా చేసేయగలుగుతా. నౌ ఐ డోంట్ రియలీ ఐఎమ్ నాట్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ ఈవెన్ అమితాబ్ బచ్చన్. ఐ విల్ నాట్ గెట్ నర్వస్. మేబీ కొంచెం అవుతానేమో కానీ నీకు ఇట్లా అమ్మో నేను చేయలేను బాబోయ్ అన్న దీంట్లో లేదు. ఇప్పుడు లైక్ ఐ హావ్ గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ ఛాలెంజ్ మీ, ఐల్ డూ ఇట్. సో ఆ ఛాలెంజింగ్ అనేది ఇది నాకు షారుఖ్ ఖాన్ నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇట్స్ లైక్ అంటే నువ్వు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తే, ఆనెస్ట్గా ఉంటే, నీ ఐడియల్స్కి నువ్వు ఆనెస్ట్గా ఉంటే, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ ఆఫ్టర్ లైక్ 10 years పట్టచ్చు దానికి, బట్ నిన్ను రికగ్నైజ్ చేస్తారు. సో స్టిక్ టు యువర్
ఐడియల్స్ నీకున్న ప్రిన్సిపల్స్కి నువ్వు స్టిక్ అయితే దట్ విల్ పే ఆఫ్ ఇఫ్ నాట్ నౌ మచ్ లేటర్ అండ్ దట్ విల్ గివ్ యూ గ్రేట్ రెస్పెక్ట్. ఎప్పటికప్పుడు నీ ఐడియల్స్ ప్రిన్సిపల్స్ సిచ్యువేషన్ తగ్గట్టు మారితే ఐ డోంట్ థింక్ నీకు ఒక ప్రజల్లో నీకు ఒక అకౌంటబిలిటీ ఉండదు. నీకు ఒక అంటే ఏదో కావాలని రెస్పెక్ట్ తెచ్చుకోవడం కాదు, బట్ ఇఫ్ యూ వాంట్ నీకు ఒక మంచి ఏమంటారు యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నీకు ఒక వాల్యూ నువ్వు ఒక సొసైటీకి యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టిక్ టు అ సర్టన్ రూల్స్ అండ్ పీపుల్ విల్ ఆటోమేటికల్లీ రికగ్నైజ్ దట్. ప్రెడిక్టబిలిటీ బిల్డ్స్ ట్రస్ట్ అని చెప్పి ఎక్కడో చదివాను నేను. సో లైక్ ఇఫ్ యూ కెన్ ప్రిడిక్ట్ వాట్ దిస్ పర్సన్ హౌ దిస్ పర్సన్ ఇస్ గోయింగ్ టు బిహేవ్ ఒక సిచ్యువేషన్లోనే అది ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండి యూజువలీ, అంటే సైకలాజికలీ. రైట్. పవన్ కళ్యాణ్ గారిది రీసెంట్గా నేను స్పీచ్ చూసాను యూట్యూబ్లో, లైక్ ద సక్సెస్ మీట్ ఫర్ ఓజీ. వాట్ అ బ్రిలియంట్ వే ఆఫ్ స్పీకింగ్. చూసారా మీరు? బ్రిలియంట్, లైక్ దట్. ఐ థింక్ ఇట్ వాస్ 55 minutes. నేను రాత్రి 1 గంటకు మొదలెట్టాను, సరే చూసుకొని పడుకుని పోదాం ఒక 10-15 minutes, బట్ ఐ వాచ్ ది ఎంటైర్ థింగ్. అండ్ దట్స్ ద థింగ్ ఇస్, ఇప్పుడు నేను పాడ్కాస్ట్లు చేసినప్పుడు కూడా ఏ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడినా అందరికీ రిలేటబుల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అని నేను కోరుకుంటాను. అతను కూడా సినిమా గురించి మాట్లాడినా ఏ ఇండస్ట్రీ వాళ్ళు చూసినా ఎక్కడి నుంచి వెరీ రిలేటబుల్. అంటే బేసికలీ సేస్ డోంట్, ఇప్పుడు డెఫినెట్లీ ఓజీ ఇస్ అ బిగ్ సక్సెస్ ఇది అది, సో డోంట్ గెట్ క్యారీడ్ మొత్తం టీమ్కి, బట్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దిస్ సక్సెస్ అని. సో దట్ రియల్లీ ఎకోస్ విత్ మీ. నేను అంతా అస్సలు తీసుకుని, నేను యాక్చువల్లీ ఫెయిల్యూర్స్ని కొంచెం హార్డ్గా తీసుకుంటా, బట్ సక్సెస్ నుంచి ఐ డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఐ డోంట్ లుక్ బ్యాక్ ఎట్ ఆల్. నేను ఇది చేసినందుకు సక్సెస్ అయ్యాను అని నేను అస్సలు దాని గురించి రెట్రోస్పెక్ట్ చేయను. ఎందుకు నేను సక్సెస్ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ మై ఫార్ములా సక్సెస్ అని. ఫెయిల్యూర్కి మాత్రం చాలా దాన్ని డిగ్ చేస్తాను అనమాట. ఎందుకు ఫెయిల్ అయింది, సో ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇది చేయాలి, ఇది చేయకూడదు. సో ఫెయిల్యూర్స్ అంటే కొంచెం క్లిషే లైన్ అయినా ఫెయిల్యూర్స్ ఆర్ మై బిగ్గెస్ట్ టీచర్స్. సక్సెస్. Do you introspect a lot? Do you have like conversation with yourself? చాలా. మొన్న ఫరానా, I watch a lot of podcasts. Do you watch podcasts? Listen to podcasts? Anything? ఈ మధ్య టైం మార్కెట్లో ఒక అర్లీ కోవిడ్, ప్రీ కోవిడ్, అవి బేసికలీ సినిమాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాలు చూడడం తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయి. సో పాడ్కాస్ట్లోనే ఒకటి ఫరాన్ అఖ్తర్ చెప్తుంటాడు అనమాట. హీ వాజ్ లైక్, ఇఫ్ యూ థింక్ ఏ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా దే ప్రెజెంట్ దేర్ ప్రోడక్ట్ టు ద పబ్లిక్. ప్రజలకు ఏం కావాలి ఓ నీకు తెలుసు అని నువ్వు అనుకుంటే అదే నీ ఫెయిల్యూర్ అని. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో, ఇఫ్ యూ థింక్ దట్ యూ నో వాట్ ద ఆడియన్స్ వాంట్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఫెయిల్యూర్ అని చెప్పి హీ సెడ్ సంథింగ్ లైక్ దట్. సో దట్ ఈస్ వెరీ ట్రూ. చాలా హ్యూమిలిటీ తోటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసి లైక్ ఇట్ వాస్ వెరీ మోటివేటింగ్. అండ్ ఐ థింక్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత హీస్ బికమ్ లైక్ అ వెరీ గుడ్ స్పీకర్. ఆర్టికులేషన్ బ్రిలియంట్. అసలు నేనైతే ఫ్యాన్ అయిపోయాను ఆ స్పీచ్ తర్వాత. బ్యూటిఫుల్. అంటే ఎప్పుడైనా ఇట్స్ సంథింగ్ దట్ లైక్ యూ కుడ్ రీవిజిట్ అండ్ లైక్ వాచ్ అండ్ ఫీల్ లైక్ ఓకే ఏదో పీక్నా అని చెప్పి. ఇంకొకటి ఐ హ్యాడ్ వన్ క్వశ్చన్ ఇస్ దట్ యూ సెడ్ దట్ సక్సెస్ నుంచి ఏం నేర్చుకోవడానికి ఏం ఉండదు, లైక్ ఐ డోంట్ రీవిజిట్ ఇట్ అని. బట్ డూ యూ టేక్ అ మినిట్ టు సే దట్ లైక్ ఓకే నేను ఐవ్ డన్ అ గుడ్ జాబ్ అని చెప్పి, లైక్ డూ యూ టేక్ అ మినిట్ టు లైక్ కొంచెం మరి అంత కొంచెం అక్నాలెడ్జ్ చేసుకుంటాను. ఓకే అమ్మా కాస్త అమ్మా ఈ శివరపల్లి సక్సెస్ అయిందిరా కొంచెం నన్ను ఇప్పుడు పీపుల్ ఇన్ ద సెన్స్ డైరెక్టర్స్ ఆర్ లుకింగ్ ఎట్ మీ ఇన్ అ డిఫరెంట్ స్పేస్. కొంచెం రెస్పెక్ట్ పెరిగింది, ఒక వర్స్టాలిటీకి లైక్ వీడి చేయగలడు అది చేయగలడు అని ఒక ఇది వచ్చింది. సో అంతవరకే. దెన్ అదే తీసుకొని నేను బికాజ్ నేను మామూలుగానే నేను చాలా లైట్ తీసుకుంటా. సో బట్ అంటే మై థింగ్ ఇస్ మోర్ అబౌట్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వీళ్ళు పిలిస్తే బాగున్నాయి, వాళ్ళు పిలిస్తే బాగున్నాయి. నేను ఎప్పుడు ఇదర్ పాస్ట్లో బతుకుతా ఆర్ ఫ్యూచర్లో. ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఐ డోంట్ లివ్ ఇన్ ద మూమెంట్. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఐ నెవర్ లివ్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాలి, దాని టైంకి వెళ్తాను అలా ఇదా బ్యాక్గ్రౌండ్లో ఒక 10% నడుస్తూ ఉంటుంది. ఆర్ పొద్దున్న అరే
కొంచెం త్వరగా లేస్తుంటే కాస్త జుట్టు సెట్ చేసుకొని వచ్చేవాడిని కదా, మంచిగా కాస్త దూకొని వచ్చేవాడిని కదా అని వచ్చేటప్పుడు అంత ఇదర్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఫ్యూచర్, దట్స్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఇన్ మీ. బట్ చాలా మంది చెప్తుంటారు ఎందుకు 2 minutes తర్వాత ఎందుకు ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకు ఆలోచించవు, యువర్ లైక్ యూఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. చేసుకున్నారనమాట అనుపక్షికి కాస్టింగ్ కరెక్ట్ గా చేసుకున్నారు. యా, సో చాలా నేను యాక్చువల్లీ మా క్రీడాకుల గ్రూప్ ఉంటుంది అనమాట, దే నో మీ క్వైట్ వెల్, కొంచెం ఇన్ అండ్ అవుట్ నేను ఎట్లా ఆలోచిస్తుంటాను, చాలా ఓవర్గా డౌట్ పడుతుంటాను. బా కరెక్ట్గా పెట్టరా నీకు పేరు, నువ్వు వచ్చిన తర్వాత పెట్టారా పేరు లేకపోతే అని అడిగారు అనమాట. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే యూజువలీ నేను కూడా ఇలాగ ఇంట్రోస్పెక్టర్ లాట్, ఇది ఏం చేసాం, ఇది కరెక్ట్గా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని. దీస్ డేస్ మై కంపానియన్ టు దట్ ఇంట్రోస్పెక్షన్ ఇస్ ChatGPT. ఓకే, ఇట్లా ఏదో ఐ వాజ్ లైక్ అనలైజింగ్ సంథింగ్, సమ్ సిచ్యువేషన్ ఇది అది అంటే ChatGPT సెట్ సంథింగ్ లైక్ సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్ ఆల్సో, టేక్ అ మినిట్ అంటే నేను ChatGPTని క్వశ్చన్ చేశాను వై షుడ్ యూ సెలబ్రేట్ మై స్మాల్ విన్స్ ఇది అది అంటే ఇట్ గేవ్ లైక్ అ లాంగ్ మెసేజ్ saying when you don't digest your success or something that like you won, if you don't digest it, apparently next time చేసిన కష్టపడడానికి రివార్డింగ్ నేచర్ అది డై అయిపోయి ఇంకెక్కువ చేయాలి, యూ విల్ నెవర్ బీ హ్యాపీ విత్ వాట్ యూర్ డూయింగ్ అని. నేను అలాంటి కేటగిరీ అండ్ యాక్చువల్లీ నెవర్ హ్యాపీ విత్ వాట్ అచీవ్ కానీ ఏదైనా కానీ సమూహ అస్సలు ఐ డోంట్ సెలబ్రేట్ ఎనీ ఇప్పుడు ఏదైనా మంచిగా ఆడింది అనుకో, ఓకే ఒక వా అని ఎగ్జైట్ అవుతా కానీ దట్స్ వెరీ షార్ట్ లివ్డ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్స్ నెక్స్ట్ ఇది. హంగర్ ఇస్ గుడ్, ఐ థింక్ హంగర్ ఇస్ గుడ్, బట్ లైక్ వాట్ ఆర్ యువర్ గోల్స్ నెక్స్ట్, వాట్ ఇస్ ఇట్, నథింగ్? అబ్సల్యూట్లీ నో గోల్స్. ఏమీ పెట్టుకోలేదు, ఎందుకంటే ఏమో ఒక పక్కన చిన్న ఇన్సెక్యూరిటీ ఏమో ఉంటుందేమో, అది అవ్వదేమో, అవుతే మళ్ళీ. సో జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. బట్ థ్యాంక్ఫుల్లీ అంటే గోల్ అని అన్నాను కానీ ద రోల్ షుడ్ ఓన్లీ గెట్ బెటర్ అండ్ బెటర్. సో అండ్ ద అటెన్షన్ షుడ్ బి ఫర్ ద రైట్ రీజన్స్. అండ్ అరే వీడు బాగా చేస్తాడు కదా, వీడిని ఇందులో కాస్ట్ చేద్దాం, అందులో కాస్ట్ చేద్దాం అని ఇంకా మోర్ అంటే. అండ్ అంటే ఒకటి చూసే కదా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంచి యూనిక్ స్టోరీస్ వస్తుంటాయి, కాకపోతే వాళ్ళకి ప్రొడ్యూసర్లు ఉండరు. నౌ వెన్ ఐ అచీవ్స్ ఏ సక్సెస్ విత్ సోలో ఫిలిం లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ విత్ శివరపల్లి, దానివల్ల నాకు కొంచెం బిగ్ ప్రొడ్యూసర్స్ కొంచెం అలా కాస్త లైక్ డీసెంట్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం. సో నౌ ఈ లెట్స్ సే ఫర్దర్వి కూడా సక్సెస్ అవుతుంటే ఐ విల్ హ్యావ్ సమ్ ఇప్పుడు కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే వీడు ఒక స్క్రిప్ట్ తీసుకొస్తున్నాడంటే ఒక జడ్జిమెంట్ ఉంది వీడికి, అంటే సోఫార్ ఆ ఇంప్రెషన్ వచ్చింది, వీడికి జడ్జ్ చేసే కెపాసిటీ ఉంది కాస్త మంచి స్క్రిప్ట్స్కి అని. సో ఆ నమ్మకం మెల్లిగా కలుగుతాం చిన్న ప్రొడ్యూసర్స్కి అయినా, దట్ ఓకే వీడైనా తీసుకొని వస్తే మంచిగా తీసుకొని వస్తాడు. సో నా ఇవి కూడా అన్ని సక్సెస్ అవుతూ పోయానుకో ఫర్దర్గా, అప్పుడు నా దగ్గర ఎవడన్నా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చాడు అనుకో, నేను ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి సార్ చాలా బాగుంది స్క్రిప్ట్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ అంటే తనకు కూడా కాస్త నమ్మకం వస్తుంది. ఓకే మేబీ తను అంటున్నాడు, తను హీ విల్ ఆల్సో జడ్జ్, బట్ ఒక చిన్న ఓకే నాకు నచ్చిన స్క్రిప్ట్స్ చేసే నాకు ఒక పవర్ వస్తుంది అన్న ఫీల్ అవుతా. బికాస్ పాపం వాడికి హీల్ నాట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్, మంచిది రాసుకుంటాడు కానీ పాపం వాడికి యాక్సెస్ ఉండదు. ప్రాబ్లీ ఐ కెన్ బికమ్ దట్ యాక్సెస్ ఫర్ గుడ్ స్టోరీస్ టు బి టోల్డ్ త్రూ ఏ గుడ్ ప్రొడ్యూసర్, అండ్ ఫైనల్లీ ద మూవీ విల్ బి గ్రేట్ కదా. ఎనీ మెటీరియలిస్టిక్ గోల్స్? మెటీరియలిస్టిక్ గోల్స్ జీరో. వాట్ మ్యాన్, నిజంగా జీరో. అదేంటి అలా ఎలా అవుతుంది? ఎంసెట్ 755 ర్యాంక్ ఎందుకు తెచ్చుకున్నారు మెటీరియలిస్టిక్ గోల్స్ లేకపోతే? అట్లేం లేదు, అంటే ఇట్స్ మోర్ వెరీ సబ్జెక్టివ్ అనమాట. ఓకే కాస్త ఏమంటారు కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి. చిన్నప్పుడు మరీ అంత అంటే కటిక బేదరిక అన్నాను కానీ అట్లీస్ట్ మరీ కొంచెం అడ్జస్ట్ అయ్యే అట్లా కాకుండా ఒక డీసెంట్ కాస్త లగ్జరీ అట్లా అని అనుకుంటా. అంటే వర్షం పడితే 2-వీలర్లో వెళ్ళకుండా కార్లో వెళ్ళే ఇది ఉంటే చాలు అన్నది అనుకోవచ్చు. కారు వచ్చింది చాలు. ఇప్పుడే ప్రస్తుతం ఏమి మెటీరియలిస్టిక్ గోల్స్ ఏం లేవు, బట్ వచ్చే డబ్బు కొలిది ఏం కావాల్సిన లగ్జరీస్ మేబీ కొనుక్కుంటానేమో.
బట్ ఐ బిలీవ్ మోర్ ఇన్ సేవింగ్ బికాస్ ఫ్యూచర్ గురించి చాలా అనుమానం నాకు. సేవ్ చేసుకోవాలి. బాగా cynical లా ఉన్నారు మీరు. చాలా సినికల్, నేను చాలా నెగిటివ్ ఇన్ ద సెన్స్ వర్స్ట్ కేస్ సినారీ ఎప్పుడు మైండ్లో ఉంటుంది అనమాట. సో ఈ సినిమా క్రిటిక్స్ అవి మీరు రివ్యూస్ అవి రాసేటప్పుడు ఫుల్ నెగిటివ్ వేసుకున్నారు? లేదు ఎందుకంటే నాకు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్ నాకు తెలుసు ఎంత పాపం ఎంత కష్టపడి ఉంటే ఆ ఫైనల్లీ ఎన్నో తిప్పలు పడి ఆ సినిమా చేస్తుంటారు. సో డోంట్ బీ హార్ష్ ఆన్ దెమ్ అని నా పర్సనల్ ఒపీనియన్. నచ్చకపోతే రైట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, బట్ ఓవరాల్గా ట్రై టు అప్రిషియేట్ వాట్ ఎవర్ యూ లైక్డ్. బట్ ఓవరాల్గా ఒక లాజికల్ కంక్లూజన్ ఇస్తే చాలా అనిపించేది. బట్ కొన్నిసార్లు స్టార్టింగ్లో ఏమైందంటే వీళ్ళు ఎవరైతే లైక్ బాసెస్ ఉంటారో లేదు ఒక జోక్ పాస్ చేయి, ఒక సర్కాస్టిక్ ఇది పాస్ చేయి అని స్టార్టింగ్లో వాళ్ళ గైడ్లైన్స్ కొన్ని ఫాలో అయ్యండి. తర్వాత ఐ ఫెల్ట్ వెరీ జస్ట్ బికాస్ టు మేక్ ద ఆర్టికల్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లైక్ యూట్యూబ్ రివ్యూయర్స్ ఉన్నారు, నలుగురికి నచ్చినది నాకు అసలే నీకు నచ్చదులే టైప్లో ఉంటారు కొంతమంది. అంతా బాగున్నా వాడి ఒపీనియన్ కాంట్రాడిక్టరీ ఉంటేనే వాడు చూస్తాడు ఆ thumbnail ప్రకారం, అరే ఏంటిది ఏదో డిఫరెంట్ ఒపీనియన్, దానికే కదా స్ట్రైక్ అది లైక్ మైండ్. సో ఆ మైండ్ సెట్ అవసరమా అనిపిస్తుంది. సో ఓకే నచ్చితే నచ్చింది, కావాలని కొంచెం తెచ్చుకొని నేను యావరేజ్ ఆడియన్స్ కంటే నేను కాస్త ఇంటెలిజెంట్ అని ఎందుకు, వై డూ యూ నీడ్ టు ప్రూవ్? నీకు హార్ట్ఫుల్గా నచ్చితే నచ్చింది, లైక్ వై డూ యూ ఫోర్స్ యువర్స్ మైండ్ని ఎక్కువ పని చేయించి దాంట్లో నెగిటివ్ పీకరా దాన్ని ఇది చేయడం. బికాస్ ఐ నో ద ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు ద ఫిలిం into making a film. You just don't be harsh to like any film that's made in like, or even any short film that's made అని అనిపిస్తుంది. మూవీస్లోకి బికాస్ ఒక చిన్న లైక్ అంటే నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ నో లైక్ ఒక ఈ క్యారేజీలు అడిగే ఆవిడ నుంచి లైక్ ద టాప్ మోస్ట్ స్టార్ ఇన్ ద ఆన్ ద సెట్ అందరూ బాగా అసలు ఒళ్ళు ఇట్లా హోనం చేసుకొని పనిచేస్తారు, రైట్? సో అలాంటప్పుడు ఐ డోంట్ థింక్ వీ షుడ్ గివ్ ఓన్లీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఏదో బలవంతం క్రిటిసిజం కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై వీ కెన్ మేక్ గుడ్ ఫిల్మ్స్, బట్ నీడ్ నాట్ గో పర్సనల్, నీడ్ నాట్ బీ టూ హార్ష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగీతాదేవి గారు రాస్తారు, షీఈ్ మై ఫేవరెట్ రిపోర్టర్. ఆవిడ రివ్యూస్ ఎక్కడ చదవండి, ఎక్కడ మీకు ఒక కించపరిచినట్టు ఒక కిండల్ చేసినట్టు ఎక్కడ ఉండదు. వెరీ కన్స్ట్రక్టివ్. అలా చాలా మంచి మంచి రివ్యూయర్స్ ఉన్నారు మన దగ్గర, బట్ వెరీ ఫ్యూ. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బి ద వే టు. ఫెయిర్ ఎనఫ్. సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత ఏమైనా మూవీస్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏమైనా పర్సెప్షన్ మిత్స్ దట్ బ్రోక్ ఆఫ్టర్ యూ ఎంటర్డ్? యా, ఇది ఎంత అన్ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ అర్థమైంది. ముందు అంత తెలిసేది కాదు. బికాస్ చాలా అదే లైక్ ఐ సెడ్, నువ్వు 9 to 5 80 జాబ్ చేసుకుంటే నీకు ఒక టైం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక లంచ్ టైం ఉంటుంది, ఒక కాల్స్ ఉంటాయి, కాల్స్ షెడ్యూల్ అయిపోయి ఉంటాయి, కొన్ని డైనమిక్ కాల్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ అసలు ఎప్పుడు ఏది రేపు షూట్ ఉంటుందో లేదో తెలియదు, రేపు ఎక్కడ షూట్ ఉంటుందో, ఎన్నింటి వరకు షూట్ ఉంటుందో, అది ఎంతవరకు అవుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాడ్కాస్టే ఉంది, ఇప్పుడు మనకు ఇప్పుడు 12 అయింది, ఇప్పుడు 12:30 వరకు చేస్తాము, 1 దాని తగ్గట్టు నెక్స్ట్ మీటింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ నెక్స్ట్ మీటింగ్ వల్ల ఇంకో మీటింగ్ ఎఫెక్ట్ అవుతుంది, అది ఇంకా రాత్రి అయిపోతుంది. సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్, బికాస్ క్రియేటివిటీ ఈజ్ ఆల్వేస్ వెరీ ఫ్లూయిడ్. దాన్ని ఇంకొక బాక్స్ పెట్టలేం, అది ఫ్లో అవుతానే ఉంటుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు. సో ఓవరాల్ లైఫ్ స్టైల్ చాలా అన్ఆర్గనైజ్గా ఉంటుంది, స్కెడ్యూలింగ్ అన్ఆర్గనైజ్గా ఉంటుంది. ఒక్కోసారి సడన్గా స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంకా బికాస్ వాట్స్ ఎవర్ ఇప్పుడు ఒక స్కెడ్యూల్ వేయాలంటే ఒక 7 days స్కెడ్యూల్ ఒకటి వేయాలి, మనం వైజాగ్లోకి వెళ్ళి షూట్ చేయాలి. చేస్తే నా డేట్స్, ఇంకెవరో డేట్స్, అది డేట్స్ అన్నీ సెట్ చేసుకొని వస్తారు. అందులో మధ్యలో ఒకళ్ళు సిక్ అవ్వడం అవుతుందో, లేకపోతే ఇంకేదో హయ్యర్ ప్రయారిటీ మూవీకి ఏదో అనుకోని పరిస్థితిలో ఇంకోళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, దానివల్ల మిగతా కాంబినేషన్తో చేయలేము, సడన్ క్యాన్సిల్ అయిపోతుంది. అది రకరకాలుగా అలా అవుతుండే అనమాట. ఇట్స్ లైక్
సో అన్ప్రెడిక్టబుల్. సో ఆన్ ఎ డైలీ బేసిస్. సో అంత అన్ప్రెడిక్టబిలిటీని డైజెస్ట్ చేసుకుంటూ పోవడం. సో యూ కాంట్ రియల్లీ మేక్, అండ్ ఎస్పెషల్లీ ఈ హస్లింగ్ ఫేస్లో అసలు పర్సనల్ లైఫ్కి అసలు జీరో ఆస్కారం. అండ్ నేను లైట్ బ్యాక్ అయిపోతే ఆబ్వియస్లీ వీడేంటి అప్పుడు ఎప్పుడో కనబడ్డాడు, వీడు అంతా జనాలు తీసుకోవట్లేదేమో అనుకుంటారు. బట్ అది కూడా నేను ఆ థాట్ ప్రాసెస్ కూడా ఐ డోంట్ రియలీ సబ్స్క్రైబ్. బట్ థ్యాంక్ఫుల్లీ మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 లైక్ మిత్రమండలి, ఒక గరివిడ్ లక్ష్మి, ఒక అనుమాన పక్షి. సో నేను ఒక బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఒకటి. ఇవన్నీ మంచి ప్రాజెక్ట్స్, ఇవన్నీ వదులుకోలేను కదా. సో అండ్ ఎవరికి వస్తుంది ఇలాంటి ఇంత వెరైటీ చేయడానికి? ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ ద కరెంట్ యాక్టర్స్ హవ్ got that much. So I'm very blessed that way to try everything and anything under the sky. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా డిసార్గనైజ్ ఉంటుంది. సో నేను ఈ 4 ప్రొడక్షన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫై చేసే ప్రాసెస్లో ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా అవుతుంది. బట్ దిస్ ద లైఫ్ ఐ చోజ్. సో కీప్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ దట్. అదే నేను కూడా చెప్పుకుంటాను. బట్ మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నప్పుడు నాకు యూజువలీ ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఎంతమందితో మాట్లాడితే నాకు అంత ఎనర్జీ వస్తుంటుంది. నాకు ఉల్టా మాట్లాడితే ఇట్లా ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా నేను ఇప్పుడు పాడ్కాస్ట్ కాబట్టి మాట్లాడాలి. అదర్వైజ్ పక్కన మనం హైదరాబాద్ డిన్నర్ టైప్లో కూర్చున్నాం అనుకోండి, నేను జస్ట్ తింటూ ఉంటా. అన్లెస్ ద టాపిక్ రియల్లీ ఎక్సైట్స్ మీ ఆర్ సంథింగ్. లేకపోతే మోస్ట్లీ లేకపోతే ఆయనలాగా మంచి వీడియో గేమ్ ఆడుకుంటుంటాను సైడ్లో. ఆయన కెమెరా ఆన్ చేసి పెట్టేసారు, మంచిగా పబ్జీ ఆడుకుంటున్నారు. సో అట్లా చిల్లు ఉంటారు అనమాట. సో సంబంధం లేకుండా ఆడుకోండి సార్, సారీ. సో నాకు మాట్లాడితే ఎనర్జీ పోతుంది. అదే కాంట్ హోల్డ్ ఎ కాన్వర్సేషన్. ఐఎమ్ నాట్ ఎ పార్టీ స్టార్టర్, ఐఎమ్ నాట్ ఎ కన్వర్సేషన్ స్టార్టర్. ఎవరైనా మాడతాను. నాకు ఇంట్రోవర్ట్ అని అనిపించట్లేదు. అదే బికాస్ ఆన్ కెమెరా ఆన్ చేస్తే మాట్లాడాలి, తప్పదు. బట్ ఇప్పటికి ఇంటర్వ్యూస్లో అన్నీ కూడా మోస్ట్లీ నా వరకు వస్తే నేను ఏదో మాడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ ఈవెంట్, తరుణ్. సో మిత్రమండలి, యాజ్ పార్ట్ మిత్రమండలి ప్రమోషన్స్ వీ హ్యాడ్ తరుణ్ భాస్కర్ అండ్ మ్యాడ్ కళ్యాణ్ శంకర్ అండ్ ద కాస్ట్ ఆఫ్ మిత్రమండలి, నేను, దర్శి, విష్ణు, ద డైరెక్టర్ ఆఫ్ అదే ప్రసాద్ బేర్ అండ్ విజయ్ డైరెక్టర్. సో వీ ఆల్ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ అండ్ మోస్ట్లీ వాజ్ సైలెంట్. అంటే మోస్ట్లీ ద జోక్స్ వర్ ఆన్ మీ. దట్ వే ఐ ఎంజాయ్ అటెన్షన్, అది వేరే విషయం. బట్ మోస్ట్లీ సైలెంట్ ఉంటాను. ఐఎమ్ నాట్ ద వన్ హూ క్రాక్స్ అ జోక్. నేను క్రాక్ చేసిన అది కుళ్ళు జోక్ అవుతుంది. సో మోస్ట్లీ ఇట్లా సైలెంట్ ఉంటాను అనమాట. నేను ఎందుకన్నాను అంటే మల్టిపుల్ థింగ్స్ చేయడం ఇది అది అనేసి. సో లైక్ ఐ సెడ్, నాకు ఇట్లా మనుషులతో మాట్లాడిన కొద్దీ ఎనర్జీ వస్తుండేది అనమాట. దెన్ జాబ్ చేస్తూ పాడ్కాస్ట్ చేసేసరికి దేర్ వాజ్ దిస్ వన్ ఫేస్ దట్ ఐ రియలైజ్డ్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అగో. మెంటల్ బ్యాండ్విడ్త్ ఉండేది కదా. అంటే లిటరలీ నా ఫ్రెండ్స్ ఎవరే వాట్సాప్ మెసేజ్ చేస్తే విదిన్ మినిట్స్ ఐ యూస్ టు రెస్పాండ్. ఏదన్నా సరే వాట్సాప్ మెసేజ్కి కూడా ఐ స్టార్టెడ్ టేకింగ్ అవర్స్ టు రెస్పాండ్. ఓకే చూస్తున్నాను, ఓకే ఈరోజు వీళ్ళకి నాతో పని లేదు కదా, సరే తర్వాత మెసేజ్ చేద్దాం అని చెప్పి బ్యాండ్విడ్త్ కంప్లీట్ ఎగ్జాషన్లోకి వెళ్ళిపోయేదాన్ని పూర్తిగా. దెన్ ఐ రియలైజ్డ్, ఓ డామ్, దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ దిస్ థింగ్ టు పుల్ ఆఫ్ అని చెప్పి అర్థమైంది నాకు. సో డిడ్ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్? నాకు ఈ మధ్య అనిపిస్తుంది. ముందు నేను వాట్సాప్కి చాలా ప్రాంప్ట్గా రిప్లై చేసేవాడిని. ఓకే, ఈ మధ్య వాల్యూమ్ ఆఫ్ మెసేజ్ పెరిగిపోయి. అండ్ ఆబ్వియస్లీ ఎవరో ఒకరు పిచ్ డెక్ పంపిస్తుంటారు, సినాప్సిస్ పంపిస్తుంటారు, ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటారు. నా దగ్గర పిచ్ ఉందని అట్లా బోల్డ్. మళ్ళీ కరెంట్లీ చేస్తున్న మూవీ వాళ్ళ ఆ టీం వాళ్ళు డేట్స్ ఉన్నాయా, ఇది ఉన్నాయా, అది ఉన్నాయా, ఆ కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెసేజ్ చేస్తారు, ఇట్లానే ఇంకో పాడ్కాస్ట్ వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఇట్లా వాల్యూమ్ ఆఫ్ మెసేజ్ పెరిగిపోతున్నాయి. సో కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సారీ మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో మన పాడ్కాస్ట్ నడుస్తున్నప్పుడు కొన్ని వచ్చాయి. నేను మేబీ నోటిఫికేషన్లో చూసుకొని ఉంటా, మైండ్లో రిజిస్టర్ అయింది ఐ ఆల్రెడీ రెడ్ ద మెసేజ్ అని. బట్ మళ్ళీ దాన్ని రిప్లై చేయడం మేబీ ఒక 2-3 days తర్వాత చేస్తానేమో. బికాజ్ అన్నీ ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఉంటాయి.
దెన్ ఐ రియలైజ్ ఓ నో. అదే ముందు ఒక లైక్ సే 2-3 years బ్యాక్ ఐ వుడ్ హావ్ రెస్పాండెడ్ ఇమ్మీడియట్లీ. అవును. సో నేను అప్పుడు అనుకునేవాడిని, కొంతమంది రిప్లై అయిపోతే అమ్మ ఎంత పొగరు, కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు, లైఫ్లో కావాలనుకుంటే టైం ఇవ్వచ్చు, అప్పుడు మనం ఫోన్లలోనే ఉంటాం, ఫోన్లోనే ఉంటాం, ఎవ్వరు ఫోన్ లైక్ ఇగ్నోర్ చేయలేరు ఇన్ నౌ డేస్. పక్క 1 hour కదా 2 hours తర్వాత చూసుకొని ఉంటారు. 1 day కూడా రిప్లై లేదంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు అని అనిపించేది. బట్ నవ్ ఐమ్ ఇన్ దట్ స్టేట్ వేర్ మనకున్న 24 hours ఈ పనులు చేయాలా, ఇవి రెస్పాండ్ అవ్వాలా, మనకి ఎంతో అవర్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్ కానీ. సో యా నవ్ ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు నా మెసేజెస్కి, నేను ఇంత తప్పుగా అనుకున్నా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏమేమి అనుకుంటున్నారో కూడా నేను అంటే అప్పుడు అవసరం కోసం వాడు రిప్లై చేశాడు, ఇప్పుడేమో నేను నాకు పంపిస్తే వాడు రిప్లై చేయడానికి 1 or 2 days పడుతుంది, మళ్ళీ తొక్కలు సారీ ఒకటి అని అనుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నాను. సో మెసేజ్కి ఎవరైనా లేట్గా రిప్లై ఇస్తే ఫీల్ అవ్వకండి, అది అస్సలు అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బికాజ్ ఏదో ఇది చేస్తున్నాను కాదు, ఆ టైంలో ఇంకేదో నడుస్తూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. డూ యూ హ్యావ్ అ మేనేజర్ దట్ ఈస్ వర్కింగ్ విత్ యూ ఆర్ ఆర్ యూ మేనేజింగ్ యువర్ ఓన్ వర్క్ రైట్ నౌ? నో హ్యావ్ ఎ మేనేజర్. ఒక కీడాకోలా రిలీజ్ దగ్గర నుంచి స్ట్రాటజీ మారింది అది. బికాజ్ ఇట్స్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఇంట్రోవర్ట్, నేను మాట్లాడలేను, ఈ నెగోషియేషన్ అవన్నీ నా వల్ల కాదు, బీరకాయ బేరం ఆడలేను, అలాంటిది ఇంకా ఈ రెమ్యూనరేషన్లు డేట్లు అవన్నీ మేనేజర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. సో దట్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రియేటివ్ పార్ట్. ఈ మేనేజర్ యూజువలీ ఐ డోంట్ నో ఇఫ్ యూ క్యాన్ ఆన్సర్ దిస్ యాజ్ యెట్. సో మేనేజర్ యూజువలీ నేను నాకు అండర్స్టాండింగ్ ప్రకారం మేనేజర్, గుడ్ మేనేజర్ ఉంటే లైక్ యూ గెట్ మోర్ ప్రాజెక్ట్స్, యూ ఆర్ పెయిడ్ బెటర్, యూ గెట్ మోర్ గిగ్స్. ఇస్ దట్ ట్రూ? లైక్ హైరింగ్ దట్ పర్సన్, ఇస్ ఇట్ రియలీ ఇంపార్టెంట్? I think it depends on person to person. So if you're a person who can manage, like if you're smart to నీకు ఎంత వాల్యూ ఉంది, ఆర్ నువ్వు ఎంత అడగచ్చు, ఎంత అడగకూడదు, అవి నీకు అవగాహన ఉంటే అండ్ అవన్నీ చేసుకునే ఆ మెంటల్ కెపాసిటీ ఉంటే మేనేజర్ అవసరం లేదు నీకు. అమ్మ బా ఇప్పుడు మాట్లాడాలా, మామూలుగా ఫోన్ ఎత్తడానికి నేను ఆలోచిస్తాను, బా ఏం మాట్లాడాలి, నాకు ఈ ఫార్మల్ టాక్స్ అస్సలు నేను చేయలేను. హలో హాయ్ అండి ఎలా ఉన్నారంటే అది నాకు అది చాలా బ్రాడ్ క్వశ్చన్. చాలా లైక్ ఒక ఎలా ఉన్నారంటే ఒక 100 ఉంటాయి నాకు చెప్పడానికి, అంటే లోపల ఎలా ఉన్నారంటే ఏం మాట్లాడుతున్నా అంటే లైక్ ఐ కాంట్ రియలీ ఆన్సర్ దానికి ఒక 2 pages రాయాలి. సో ఆ బాగున్నాను అనండి అని ఆ ఫార్మాలిటీ ఆన్సర్ రాదు నాకు, బట్ కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. సో ఈ ఫార్మల్ టాక్స్ అన్నీ నాకు చిరాకు అనమాట. సో ఎనీవే అలాంటి ఫార్మల్ టాక్స్ చిరాకు అన్నప్పుడు ఇంకా ఈ నెగోషియేషన్లు ఇవన్నీ నా వల్ల కొంచెం కష్టం. అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. సో బెటర్ హీ డస్ ద టాకింగ్. సో నేను పెట్టుకున్నది బేసికలీ మోర్ ఫర్ దిస్ నెగోషియేషన్స్ అండ్ డేట్స్ మేనేజ్మెంట్. సో మామూలుగా ఎలా ఉంటుందంటే నీ యాక్టర్ స్టేచర్ బట్టి ఆ అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యు ఆర్ జస్ట్ అన్ అప్కమింగ్ యాక్టర్, ఇట్ విల్ బి మోర్ లైక్ నేను నీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, నువ్వు నాకు డేట్లు ఇవ్వా అన్న దీంట్లో ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ మేనేజర్, సో ఓకే నిన్ను తీసేస్తాము, ఎవరు ఏమనుకుంటున్నావు నువ్వు, నేనేం వేరే టైంపాస్ చేయట్లేదు, నాకు దెర్ ఇస్ అనదర్ కమిట్మెంట్ దట్ ఈస్ క్లాషింగ్ విత్ ఇట్. సో లెట్స్ సే ఒక సినిమా ఏ ఉంది, సినిమా బి ఉంది. సినిమా బి ఇస్ లైక్ అ బిగ్గర్ ఫిలిం ఆర్ దిస్ థింగ్. సో ఐ హావ్ ఆల్రెడీ గివెన్ టు సినిమా ఏ. సినిమా బి వాడు లైన్ ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, వాడు ఇఫ్ యు ఆర్ నాట్ రిప్రజెంటెడ్ వాడు చాలా వేరే రూబాబు ఉంటుంది. సో ఇవన్నీ అవసరమా నాకు అని చెప్పి తను హ్యాపీగా తను డీల్ చేసుకుంటారు ఇవన్నీ. వెళ్ళి నా స్క్రిప్ట్ నా ఇది నేను ఎక్కువ లైక్ డైరెక్టర్కో ఏడినో నాకు ఈ స్కెడ్యూల్ స్క్రిప్ట్ పంపి దాని దగ్గర నా ప్రిపరేషన్ నా టైం అంతా దానికి పోతుంది. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్. అప్పటికి కొన్నిసార్లు నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, బట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నౌ డెలిగేటెడ్, తను చూసుకుంటుంటారు.
సో అది సో ఇలాంటి వాటికి నేను పెట్టుకున్నాను. థ్యాంక్ఫుల్లీ పీపుల్ ఆర్ సీయింగ్ మై వర్క్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్. దట్స్ గుడ్. స్మార్ట్ మూవ్సే ఉన్నాయి, చదువు బిడ్డ వైబ్స్ అయితే ఉన్నాయి కన్సిస్టెంట్గా మొత్తం ఎంత సినిమాల్లో చేసినా. బట్ మన ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అడిగాం దట్ యు ఆర్ హియర్, ఏం అడుగుదాం అనుకుంటున్నారని. ఆ సెక్షన్కి వెళ్ళే ముందు మిత్రమండలి గురించి చెప్పండి, రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వీక్. సో మిత్రమండలి ఈజ్ ఫెంటాస్టిక్ సోషల్ సటైర్. కనిపించదు కానీ మంచి సోషల్ సటైర్ అనమాట. like beat on the caste system, beat on the flowery friendships, అంటే రియల్ ఫ్రెండ్షిప్స్ చూపిస్తారు అన్నమాట. నాట్ లైక్ స్నేహమేరా జీవితం కాకుండా అరే నీవేలే నా లైఫ్ పాడైందిరా అన్న దీంట్లో ఉంటుంది అన్నమాట. సో అంత క్యాండిడ్గా ఉంటుంది. అండ్ యా దెర్ ఇస్ అండ్ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్ ద ఫిలిం. ఇట్ విల్ సీమ్ లాజిక్లెస్ బట్ there is so much logic in the film if you take instances wise. For example, ఒక చిన్న పిల్లగాడు వచ్చి బాల్ క్రికెట్ ఆడుతూ వాళ్ళ గ్లాస్ పగలగొడతాడు అనమాట. అయితే వీళ్ళు వచ్చి పైసలు ఇరా, గ్లాస్ పగలగొట్టినా కదా పైసలు ఇరా అంటే వాడు వెళ్ళిపోయి కొత్త బాల్ కొనుక్కుంటాడు. ఆబ్వియస్లీ కొత్త బాల్ 10 రూపీస్ వాట్ 20 రూపీస్ ఉంటుంది. గ్లాస్ పగలగొట్టడానికి 1000 రూపీస్ అవుతుంది. వాడు సింపుల్గా వెళ్ళిపోతాడు. సో దట్స్ అ లాజిక్ కదా, సింపుల్ లాజిక్ అది. వాడు ఎందుకు భయపడి అమ్మ అన్న నేను కొత్త బాల్ పోరా కొత్త బాల్ వాడు. సో నువ్వు గ్లాస్ రిపేర్ చేస్తేనే బాల్ ఇస్తా అంటాడు వాడు, దాని వల్ల కొత్త బాల్ కొనుక్కోవచ్చు కదా, సింపుల్. సో అలాంటి లాజిక్లో సినిమా అంతా ఉంటాయి. సో దట్స్ లైక్ అ బ్రిలియంట్ టేక్ అనిపించింది. ఇన్ ఓవరాల్గా ఇట్ మైట్ సీమ్ ఏంటిది ఇన్సేన్, ఇది సెన్స్లెస్ ఇది ఉంటుంది, బట్ దెర్ ఇస్ అ లాజిక్ ఇన్ ఎవ్రీ సీన్. సో అండ్ మామూలుగా అంటే ఈ లైక్ ఒక మంచి డైలాగ్ ఉంటుంది సినిమాలో. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ రివీల్, బట్ సో ఫాదర్ డాటర్ దీంట్లో అంటే ఆయన లైక్ పరువు కోసం హీ విల్ బి రెడీ టు పుట్ హిస్ డాటర్ లైఫ్ ఆన్ స్టేక్. సో ఎప్పుడు ఫాదర్స్ వాళ్ళ కూతుళ్ళని తన పరువు కోసం స్టేక్ పైన పెడతారు. బట్ ఫాదర్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఫస్ట్ కూతురే ముందుకు వస్తుంది ఇచ్చేయడానికి అని ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, బ్యూటిఫుల్ మూమెంట్ అది. ఇవన్నీ మళ్ళీ కామెడీ స్పేస్లో అనమాట. సో ఎవడో మెసేజ్ ఇట్లా సీరియస్ చెప్తే తీసుకోడు, బట్ ఇట్లాంటి కామిక్ స్పేస్లో చెప్తే, బట్ ఏదో మెసేజ్ చెప్పాలని కాదు, బట్ ఇన్బిల్ట్ అది. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏదో దానికోసం రాసుకున్నదని కాదు, బట్ ఎక్కడికక్కడ ఇట్స్ ఆ డైరెక్టర్ యొక్క థింకింగ్ నుంచి వచ్చిన ఇది అది. సో ఆల్ క్రెడిట్ మిత్రమండలి అయితే క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ లాట్. ద కాస్టింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు నిహారికని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అసలు? యు హ్యావ్ ఎవ్రీవన్. సే చాయ్ బిస్కెట్లో మహేందర్ నుంచి, అండ్ దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ దర్శి, మీ, విష్ణు, నిహారిక, మళ్ళీ బాంబే ఇన్స్టాగ్రామ్, మళ్ళీ దెర్ ఇస్ అ సత్య, లైక్ స్టాల్వార్డ్స్ ఆఫ్ కామెడీ సత్య గారు, మళ్ళీ వెన్నెల కిషోర్ గారు, మళ్ళీ తమిళ నుంచి వీటీవీ గణేష్ గారు, మళ్ళీ దెర్ ఇస్ అ బ్రహ్మానందం గారు, మళ్ళీ లైక్ సో మెనీ, ఈవెన్ పోకిరి సత్యప్రకాష్, అదే మన పోలీస్ స్టోరీ సత్యప్రకాష్ గారు ఉన్నారు. అండ్ దెర్ ఆర్ జబర్దస్త్లో చేసిన మంచి యాక్టర్స్ వాళ్ళు ఉన్నారు. అంటే యు నేమ్ ఇట్, అసలు ఇండస్ట్రీలో ఉన్న లైక్ ద బెస్ట్ యాక్టర్స్ హూ కెన్ డెలివర్ కామెడీ, అందరిని బెస్ట్ వాళ్ళని తీసుకొని అండ్ వాళ్ళని మేనేజ్ చేయడం అంత ఇట్స్ నాట్ ఎ జోక్ మ్యామ్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక టైంలో ఈవీవి గారు ఇంతమంది యాక్టర్స్ని తీసుకొని, ఐ డోంట్ నో వెదర్ యూ వాచ్ ఈవీ సత్యనారాయణ గారు. సో హీస్ టు టేక్ ఆల్ దీస్ యాక్టర్స్ అండ్ క్రియేట్ ఫెంటాస్టిక్ కామెడీ అనమాట. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్కెస్ట్రేట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ టుక్ us more than an year to make this film, బట్ ద వే అన్నీ చిన్నగా బిల్డ్ చేసుకొని ఎంత బ్యూటిఫుల్గా చేసింది, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అని చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. సో లెట్స్ సీ. ఓకే, విల్ గెట్ టు ద క్వశ్చన్స్. ద క్వశ్చన్స్ దట్ వీ గాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఒక 5 తీద్దాము, 5 తీసి అడుగుతాను. చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఐఎమ్ ఇంప్రెస్డ్.
Okay, ఐ థింక్ ఇట్స్ ద ఇమేజ్ దట్ యు ఆర్ క్యారింగ్ అని నా ఒపీనియన్. లేదా మేము కూడా కొంచెం క్రెడిట్ తీసుకుంటాం, ఏంటి మనీ ఓన్లీ ఇంటలెక్చువల్ పీపుల్ ఆర్ వాచింగ్ అనేసి. ఇద్దరిలో ఒకళ్ళు అయితే సెన్సిబుల్ అని అర్థమైంది. చూద్దాం. డన్. సో ఫస్ట్ది ఈజీ టు టఫ్ వెళ్తాను. వాళ్ళ షార్ట్ కూడా చేసుకున్నారా మీరు? ఎస్, 5 ఉన్నాయి. 5 మంచివి ఎత్తుకొని పక్కన పెట్టాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నేను కాన్షియస్గా ఇందాక చూశాను ఇందులో క్వశ్చన్ వచ్చిందని, అందుకని నేను అడగలేదు. ఇట్ వాస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ ఐ హ్యాడ్. ఇస్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రహ్మానందం గారు? మీరు ఐ సా వన్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఆల్సో, యూ గాట్ లైక్ పిక్చర్ ఆన్ యువర్ టీ-షర్ట్. సో చిన్నప్పటి నుంచి సో టీవీలో సినిమాలు ఎక్కువ, అంటే అఫ్ కోర్స్ లైక్ థియేటర్లో, బట్ సినిమాలు టీవీలో రిపీట్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అతడి ఇవాళ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది. అట్లా వచ్చినప్పుడల్లా అట్లా బ్రహ్మానందంగానే నేను ఇట్లా బాడీలో ఎక్కించేసుకున్నాను అనమాట, బాడీ మైండ్ అండ్ సోల్లో. సో అలాంటి మనిషిని నేను లైక్ విపరీతంగా లైక్ ఆరాధించా. సో అలాంటిది నా ఫస్ట్ థియేట్రికల్ ఫిలింలో ఆయనతో. ఇట్స్ నాట్ లైక్ ఎ క్యామియో, అట్లీస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మిత్రమండలో ఈజ్ ఎ క్యామియో, బట్ కీడాకులలో అలా కాదు, ఫుల్ లెంగ్త్. సో ఫస్ట్ మూవీలో తరుణ్ భాస్కర్ సినిమాలో నేను బ్రహ్మానందంతో ద ఫుల్ లెంగ్త్ అంటే ఇంకా దేవుడు అట్లా కర్ణించడం అనిపించింది. అలాంటిది బ్యాక్ టు బ్యాక్, లైక్ ఎవ్రీ ఇయర్ ఐఎమ్ గెటింగ్ టు వర్క్ విత్ హిమ్. సో 23లో కీడా, 24లో వీరాంజనేయులు, 25లో మిత్రమండలి. సో అట్లనే అనిపిస్తుంది లైఫ్. ఐ ఫీల్స్ వెరీ స్ట్రేంజ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు పిచ్చి ఉండిపోయి అది వృధా కాకుండా ఇప్పుడు నా ఐ మీన్ ఏ పొజిషన్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిలిమ్స్, బీ లైక్ హీరో ఇన్ ఫిలిమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరో అనే ఎందుకో డైజెస్ట్ అవ్వదు. చేసుకోండి, యు ఆర్ ద ఫస్ట్ హీరో ఆన్ అవర్ దిస్ థింగ్. ఐ విల్ ఆల్సో నాకు అంటే సమ్హౌ ఐ ప్రిఫర్ మెయిన్ లీడ్ యాక్ట్. ఓకే, యాక్టర్ డెఫినెట్లీ, మెయిన్ లీడ్ ఆ స్పేస్. హీరో అంటే అదొక ఏదో కొంచెం ఏదో వెటకారంగా మాట్లాడాలని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, సో ఈ పొజిషన్లో ఉన్నా. సో అలానే బ్రహ్మానందం గారి విషయంలో కూడా లైక్ చిన్నప్పటి నుంచి అంత పిచ్చిగా చూసిన దానికి అది ఎటు పోకుండా ఇలా బ్యాక్ టు బ్యాక్ నౌ హీ నోస్ హిమ్. నేను అంటే అందరూ ఆబ్వియస్ చాలామందికి ఆయన ఇష్టం, బట్ నాకు ఎంత ఇష్టం ఆయనకి, హీ స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్ బికాస్ ఐ కీప్ మీటింగ్. అదే ఈ మూవీ రకంగానే కీప్ మీటింగ్ హిమ్ అండ్ టెలింగ్ అండ్ ఆ కళ్ళల్లో పీపుల్ క్యాన్ సీ ద ట్రూత్. నువ్వు ఫేక్ చేస్తున్నావా లేదా. అండ్ ఆ మనిషి అయితే హీస్ అ ఫిలాసఫర్, హీస్ లైక్ ఎంతో విజ్డమ్ ఉంది. సో యూ కెన్ జడ్జ్ పీపుల్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఎవడు ఎలాంటోడు అనేది. సో ఆయన చూసాడు మొన్న లైక్ బహిరంగంగా హిట్ వరల్డ్. వీడికి ఎలా అంటే వీడు బ్లడ్ తీస్తే ఏమొస్తుంది తెలుసా, బ్రహ్మానందం పాజిటివ్ అని వస్తుంది అనేసరికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. Very sweet. Any compliment that he's given you on your acting? కాంప్లిమెంట్ ఆయన యాక్టింగ్ గురించి ఏమీ కాంప్లిమెంట్స్ ఏమి, ఆయన చాలా సరదాగా ఉంటారు. అంత నువ్వు బాగా చేసావు అట్లా అలా ఉండదన్నమాట. లైక్ ఆయన ఎవ్రీ డైలాగ్ ఇస్ లైక్ ఒక సటైర్ ఉంటుంది, ఒక హ్యూమర్ ఉంటుంది. ఆయనతో పాటుకు ఏదైనా ఈవెంట్ పక్కన కూర్చోవాలి, అదిరిపోద్ది కమెంటరీ. ఇలా ఉంటారు ఆయన. చాలాసార్లు గ్లాసెస్ ఇచ్చుకొని ఉంటారు. ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇట్లా చూస్తాడు అనమాట. అని ఒక చిన్న కమెంట్ ఆడియో అంత ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఏంటి ఎందుకు చప్పట్లు కొడుతున్నారు, అక్కడ ఏం బాగుందని అంటూడం నవ్వా. నేను మామూలుగానే ఆయన చూస్తే నా వస్తాను, ఏదైనా వన్ వర్డ్ మాడితే నా వస్తుంది. ఇంత కామెడీ, ఇంత లైవ్ కామెడీ ఇస్తుంటారు ఆయన. సో యా, సో ఫన్. జస్ట్ ఆయన ఇలా హాల్లో ఉంటే చాలు, ఏదో ఒకటి మాడుతుండే. లైక్ ఈవెన్ సెట్లో కూడా, కీడాకోల సెట్లో కూడా ఒకడు ఎగ్జాక్ట్లీ గుర్తురాడలే కానీ, సో బూమ్ రాడ్స్ ఉంటాయి కదా మా సౌండ్ క్యాప్చర్ చేయడానికి, ఒక పిల్లోడు ఉన్నాడు అనమాట. సో ఫుల్ నర్వస్, అందరు సరదాగా ఉన్నాడు, అతను చాలా సీరియస్గా ఉన్నాడు అనమాట. సో అరే అందరూ బాగానే ఉన్నారు కదా, నీకేమైంది అంత అని పాపం. లైక్ ఈజ్ లైక్ సమ్ 20s ఉంటాడు అనుకుంటా పిల్లోడు. ఆబ్వియస్లీ కొంచెం ఆ నర్వస్నెస్ ఫీల్ అవుతారు కదా బ్రాహ్మణ్ సరిగ్గా ఉంటే. సో చాలా అట్లా ఉన్నాడు అనమాట. ఇట్లా ఉంటే అరే నవరా బాబు, అందరూ ఎంత సరదాగానే ఉన్నాం కదా, నేను భయపెట్టిస్తున్నాను అంటే వాడు భయపడి వాడు నర్వస్ ఫీల్ అయ్యి అని పెట్టాడు అనమాట. అరే నువ్వు నా నమ్మకరా బాబు, ఇందాకే బాగానే ఉన్నాను.
సో అలా చిన్న చిన్న అవి లైవ్లో లైక్ పడి నవ్వుతారు అనమాట జనాలు. సో అట్లా దిస్ ఇస్ లైవ్ వైర్. సో అలాంటివి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఆయన బర్త్డే రోజు ఇంటికి వెళ్ళాం 2023లో. సో అది కూడా చాలా మంచిగా అనిపించింది. అదే షర్ట్ వేసుకొని వెళ్ళా మొన్న ఏదైతే ఇట్లా ఓపెన్ చేశానో ఆ షర్ట్ వేసుకొని వెళ్ళా. సో తెలుసు ఆయనకి నాకు ఎంత ఇష్టం. డైలాగ్స్ కూడా టక్ చెప్పేసేవాడిని ఆయన అన్నీ. అంటే నాట్ దీస్ అదూర్స్ ఇవన్నీ అందరు చెప్తారు, ఆయన పాత సినిమాలు కూడా నేను చెప్పాను. దెన్ హీ న్యూ ఇట్స్ లైక్ ప్రాపర్ జెన్యూన్ ఫ్యాన్ ఇదని. వెరీ స్వీట్. సో ఆయన నా పేరు అట్లా గుర్తుపెట్టుకోవడం అనేది ఇంట్లో చెప్పాను. ఫోటో ఉంటుంది ఇల్లు ఎంటర్ అవగానే ఫోటో ఉంటుంది ఆయనతో. సో ఆయన నా ఇట్లా జుట్టు సో యూజువల్గా సెట్లో ఎలా ఉంటుందంటే కొన్ని 2-3 షార్ట్స్ తర్వాత హెయిర్ గాయ వచ్చి చూసుకుంటుంటాడు, హెయిర్ సెట్ చేస్తుంటాడు కొంచెం ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా. సో ఆయన ఎంత అబ్జర్వ్ చేస్తారంటే 15 నిమిషాలు అయింది వాడు వచ్చి, ఇప్పుడు చూడు నెక్స్ట్ మినిట్లో వాడు వస్తాడు, అక్కడ నీకు ఏమి ప్రాబ్లం లేకపోయినా హెయిర్లో ఇటు లేకపోయినా వచ్చి అలా ఇలా వచ్చి ఏదో చేసిపోతాడు. మళ్ళీ సేమ్ అలానే ఉంటుంది. వాడు వచ్చి వాడు ఏదో టాలెంట్ చూపించినట్టు వచ్చి ఇట్లా చేసి వెళ్ళిపోతాడు చూడు అని నా జుట్టుని ఇట్లా అంటున్నారు అనమాట. ఆ క్యాండిడేట్ ఫోటో బీటీఎస్ వాళ్ళు తీశారనమాట. అదే ఫోటో ఎక్కించుకున్నా. అండ్ కరెక్ట్ ఆ ఫోటో తీసిన నెక్స్ట్ మినిట్ వాడు వచ్చాడు, వాడు వచ్చి ఇట్లా సేమ్ అదే వెళ్ళిపోయాడు అనమాట. సో అట్లా చాలా అబ్జర్వేషనల్ ఇది భలే ఉంటుంది. సో యా, కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. బ్రహ్మానందం గురించి నాకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే నేను 10 మార్క్స్ ఆన్సర్ ఇస్తాను. సో ప్లీజ్ గో హెడ్. అదే పాడ్కాస్ట్ అంటే ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కాకుండా ఇట్లా కాన్వర్సేషన్ మాట్లాడుకోవాలని. ఏమో జనాలు వీడేంటి ఇంత లెంగ్త్ ఆన్సర్ ఇస్తుంది పాడ్కాస్ట్ అనుకుంటారు. లేదు అనుకోరు, అస్సలు అనుకోరు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ సినిమా బండి టు నౌ వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ హ్యాస్ రిమైన్ కాన్స్టెంట్? ఫైర్ ఇన్ ద బెల్లీ. కడుపు మంట కాదు, తెలుగులో ట్రాన్స్లేట్ కడుపు మంట అవుతుంది అది. ఆకలి, కసి ఆకలి. ఓకే. వాట్స్ ద వన్ థింగ్ దట్ కీప్స్ యూ మోటివేటింగ్ వెన్ యూ ఫెయిల్యూర్లోనే వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ స్టిల్ కీప్స్ యూ మోటివేటింగ్? మనకి ఇంకా ఫెయిల్యూర్ ఏం రాలేదు, టచ్ వుడ్. యా. సో అది ప్రాపర్గా వచ్చినప్పుడు చెప్తా. ఓకే, కూల్, ఆల్ రైట్. వన్ క్వశ్చన్ ఐల్ సేవ్ ఫర్ లాస్ట్, బట్ ఇంకొకటి ఏంటంటే, వుడ్ లైక్ టు నో దట్ వన్ హిడెన్ టాలెంట్ దట్ యూ హ్యావెంట్ షోన్ ఆన్ కెమెరా యెట్. క్రేజీ, వెరీ గుడ్ క్వశ్చన్స్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్. నాదా, నేను ఆర్పి పట్నాయక్ గారిలాగా పాడతా అని ట్రై చేస్తా. యాక్చువల్లీ ఒక్క పాట పాడతారా? ఎస్. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది, ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నమ్మని, ఇదిగో నేను చూడగలనని, ఇదిగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా, చెప్పవే ప్రేమ. సూపర్, ట్రై చేశాను. సూపర్. సో అట్లా ఆర్పి పట్నాయక్ గారి పాటలు ఎందుకో వస్తుండే అనమాట. సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ హూ ఇస్ దిస్ పర్సన్ హూస్ ఆస్క్డ్. కాంతి శ్రీ, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మన హిడెన్ టాలెంట్ బయటకు తీసాము. ఇంకేమున్నాయండి? వన్ వాళ్ళు అడిగారు కానీ ఇప్పుడు రెండోది అడగాలనిపిస్తుంది నాకు. ఇంకొకటా? ఎందుకే ఇలా గుండె లోపల ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా. గొంతు కంటే ఫేస్ మజిల్ మూమెంట్. అది లిరిక్స్ రాదు నాకు యాక్చువల్లీ. వాన 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 నీలాకాశంలోన నీతో నననాలలా. సూపర్ సూపర్. ఇదే ఫ్లోలోని మీరు సినిమా బండి డైలాగ్ కూడా చెప్పచ్చు కదా. అదేంటంటే మీరు ఓవర్ యూజ్ అయిపోయిందా? ఓకే, డన్. లాస్ట్ క్వశ్చన్.
ఇస్ ఇట్ టఫ్ బీయింగ్ అన్ అవుట్ సైడర్? అబ్సల్యూట్లీ. అంటే అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే దర్శి చెప్తున్నాడు అనమాట, చాలా మంచి పని చెప్పాడు. అరే మనం స్టార్ట్ అవుతాము 20s స్టార్ట్ అవుతాము, మనకంత ప్రాపర్ రికగ్నైజేషన్ వచ్చేసరికి మనం పీక్ వచ్చేసరికి ఒక 34-35 అయిపోతాయి మామ. అండ్ ప్రాపర్ హీరో స్పేస్కి వచ్చేసరికి 40 అవుతాం మామ. అప్పుడు మనకు ఒక 19 years హీరోయిన్ ఇస్తారు మామ. చాలా గలీజ్ ఉంటుంది మామ. లైక్ యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ యాక్టింగ్ విత్ 19-year-old బికాస్ 40 yearsకి యూ ఆర్ అ ఫ్రెష్ హీరో. దిల్ మేక్ అ ఫ్రెష్ హీరో హీరోయిన్ పేర్ అండ్ యూ విల్ ఫీల్ సో హార్డ్ మామ. కరెక్ట్గా అనిపించింది. సో వెన్ యూఆర్ అవుట్ సైడర్ యూ హ్యావ్ టు లైక్ యూ విల్ గెట్ ద స్టార్డమ్ ఎట్ అ మచ్ లేటర్ ఏజ్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సిద్ధు జోన్గడ్డ వాళ్ళు ఇప్పటి నుంచి లైక్ ఆరెంజ్ నుంచి ఈ వాజ్ 2010 ఆరెంజ్. నౌ ఇట్స్ 2025, 15 years. Now he's at the peakest. And same with Naveen Polishetty, right? 2012 Life is Beautiful. 225 ఇప్పుడు అనగానగా ఒక రాజు లైక్ great stardom and everything. Sankranti, he's coming as one of the Sankranti films. So it took so much time. That you took both their names. మొన్న మాకు కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ గారని, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ హర్? I know her from a decade. సో ఆమె వచ్చారు. ఆమె వచ్చినందుకు కూడా నాకు మంచిగా అనిపించింది, అరే ఐ షుడ్ కమ్ టు దిస్ పాడ్కాస్ట్ అనిపించింది. సో ఆమె వచ్చినప్పుడు ఇన్ ద సేమ్ స్టేట్మెంట్ షీ టుక్ యువర్ నేమ్ ఆల్సో. సిద్ధు, నవీన్ అండ్ రాగ్మయూర్, మీరు ఒకసారి చూడండి ఆ పాయింట్. కన్సిస్టెంట్గా దే రీఇన్వెంటింగ్ దెమ్ సెల్స్, చాలా యూనిక్గా చేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ సైడ్ లైక్ అ బాక్స్ సేయింగ్ దట్ ఇది నా బ్రాండ్ అన్నట్టు కాకుండా దే ఆర్ కాన్స్టెంట్లీ రీఇన్వెంటింగ్ అని. షీ టుక్ ఆల్ 3 of your names in the same breath. నాకు సంహా ఆడ ఎందులోనూ కాస్ట్ చేయలేదు కానీ బట్ షీ హెస్ బీన్ అ వెరీ గుడ్ మోటివేషన్ ఫర్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అంటే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రామ కనవేమిరా అంటే హిట్ అయిన, అది చాలా అప్పుడు ఆ టైంలో వైరల్ వెళ్ళిన 2016. సో అది అప్పుడు 2 million views చేసింది. అప్పుడు వి నెవర్ హర్డ్ ఆఫ్ దీస్ వైరల్ కాంటెంట్ ఆర్ ఇది కదా, అప్పుడు చేసింది. అప్పటి నుంచి షీ ఈజ్ ఇన్ లైక్ టచ్ అనమాట. అండ్ ఆల్సో నేను బెంగళూరులో ఉన్నాను. నేను హెవీగా ఎప్పుడు ఆడిషన్స్ చేయలేదు. నేను ఓవర్ రెచ్చిపోయి నాకు ఆపర్చునిటీస్ లేవు, నేను ఎన్ని ఆడిషన్స్ ఇచ్చాను ఆ టైప్ కూడా కాదు నేను. అండ్ అప్పటి నుంచే సెలెక్టివ్గా ఆడిషన్ చేసిన మనిషిని నేను. సో నేను ఏం చేసినా షీ యూస్ టు లైక్ సీ ఎంకరేజ్ వాట్ ఐమ్ డూయింగ్. ఆ విధంగా కొంచెం ఒక మంచి పాజిటివ్ దీంట్లో ఉండేది. బట్ నౌ ఇట్ బికేమ్ లైక్ నేను కాస్ట్ చేసే జోన్ నుంచి నువ్వు కొంచెం లెవెల్ అప్ అయిపోయావు. నౌ ఐ కాంట్ ఈవెన్ కాస్ట్ యూ అన్నది. బట్ షీ ఈస్ అ వెరీ నైస్ పర్సన్. బట్ ఐఎమ్ గ్లాడ్ షీ స్పోక్ అబౌట్ ఇట్. సో హీ అండ్ వంశీ నారాయణ గారు అని ఇంకో కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. సో వెరీ జెన్యూన్ కాస్టింగ్ డైరెక్టర్స్. వి నీడ్ మోర్ ఆఫ్ them in the industry who are like very genuine and have an eye for talent. So yeah. Actually అప్పటికి మనం we started talking that like you'll come on the show and all of that అని. So I was thinking చెప్పాలి ఇది కంపల్సరీగా we have to take this up అని చెప్పి, but glad that like it came up. But good luck with Mitra Mandali. Thank you. And like I'm very very excited. అయిపోతుందా పాడ్కాస్ట్? ఇంకేం చెప్దాం అనుకుంటున్నారా? లేదు అంటే టోన్ మారిపోతేనో ఇంక ఎనీథింగ్ ఎల్స్? లేదు. ఓకే కూల్ డన్. అయితే సడన్ గా స్టైల్ మారితే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్, స్పెండింగ్ టైమ్ విత్ అస్. మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి. మీరు ఎలా ఎండింగ్ ప్రిపేర్ అవుతుంది, నేను కూడా థ్యాంక్ యూ అని చెప్పాలని ఆలోచిస్తాను. ఓకే, 1 step ahead. అన్నిటికీ కొంచెం తొందర, 10 seconds ముందర. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. గుడ్ లక్ విత్ మిత్ర మండలి. నాకైతే చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందండి దట్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్ అని. బట్ అప్పుడు కూడా మీరు మా పాడ్కాస్ట్ రావాలని కోరుకుంటున్నాము. మీరు ఇక్కడే చేస్తారు అప్పుడు కూడా? లేదు, ఇప్పుడు మీరు ఎదుగుతారు, మేము ఎదుగుతాం. మేము కూడా పెద్ద స్టూడియోలో చేస్తాం. అంటే మీరు ఇంటి మనీని కించపరుస్తాను? కించపరచట్లేదు, ఇదే ఇంటి మనీ గ్రో అవుతుందని చెప్తున్నాను. అంటే తమడాని చేస్తాను. లేదు, కాంట్రవర్సీ మీ సైడ్ నుంచి అన్నా చేద్దాం. కాంట్రవర్సీ నా సైడ్ నుంచి అసలు రాదండి.
అస్సలు రాదు. అంతా మనం డిప్లొమాటిక్, స్ట్రేట్ ఫార్వర్డ్. కాంట్రవర్సీ సారీ, మన బ్రాండే అది కాదు. గో ఆన్, సారీ ఇంటరప్ట్ చేశా. యా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్ వాస్ వెరీ నైస్ కాన్వర్సేషన్. దిస్ ఇస్ వేర్ యూ సే గుడ్ థింగ్స్ అబౌట్ మీ ఆల్సో. ఏం చెప్పమంటారు? మీరు ఏదైనా చెప్పండి. నైస్ కాన్వర్సేషన్ అనేసాను కదండి. అంతేనా? అంతే. ఓకే ఓకే ఓకే. ఏమైనా హింట్స్ జనరల్గా ఏం చెప్తారు మేడం గురించి? అదే ఒక వైబ్ లో సీరియస్ కాన్వర్సేషన్ అన్న వైబ్ లో లేదు తరుణ్ భాస్కర్ నవన్నీ కుడి జోకులు అని చెప్తాడు. నేను రాత్రి కూడా చెప్పాడు, ఓ జోక్ ఇచ్చినావు నువ్వు నవ్వాలా? సరే ఓకే అంటానే. ఆర్పి పట్నాయక్ మాత్రం ఐ హోప్ దట్ ఇది కొంచెం వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని తర్వాత ఇంటర్వ్యూస్ అవి అయినప్పుడు కూడా అడిగి చేయించుకుంటారని కోరుకుంటున్నాను. అది డెఫినెట్లీ చేయించుకుంటారు. ఫన్. డన్ లేదులేండి. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నాకు స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది దట్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ రియలీ రియలీ బిగ్ అని చెప్పి జెన్యూన్లీ లైక్ ఐమ్ షేరింగ్ దిస్ విత్ యూ. అండ్ వన్ ఆఫ్ ద 3 guests in the entire 53 episodes who asked me ప్రిపేర్ ఏమైనా అవ్వాలా అండి అని చెప్పి వెరీ స్వీట్గా. సో ఐ రియలీ నాకు ఆ పల్స్ ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది జనాలతో మాట్లాడుతుంటే. లేదు అస్సలు కాదు. ఎందుకంటే నేను వేరే ఇంటర్వ్యూలు కూడా చూశాను. నేను ప్రతిదానికి ప్రిపేర్ అయ్యి వెళ్తానని చెప్పారు సీరియస్గానే. సరే ఓకే ఫైన్. హోంవర్క్తో వచ్చాం ఇక్కడ. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ.